దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుడైన మహోన్నత సన్నిధి మనకు తోడుగా ఉంచి గతించిన 42 దినాలు ప్రభు తన శక్తి కలిగిన కృపను మరల కనపరిచి ఈ 43వ దినములో ప్రభు నామాన్ని స్తుతించి ఆరాధించే కృపను ప్రభు మనకిచ్చిన విధానం బట్టి ప్రభుని స్తుతిస్తా ఉన్నాను. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలండి. ఈ ఉదయకాలం ప్రభు సన్నిధిలో ఇటు రీతిగా మనం ప్రభు కృపను ధ్యానించుకోవటానికి, ప్రభు నామాన్ని మహింపరచటానికి, ఉపవాసంలో మనల్ని మనం సిద్ధపరచుకోవటానికి ప్రభు మనకు అనుగ్రహించిన గొప్ప ధన్యతను బట్టి, ఇటు గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభును స్తుతిస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలం ప్రభు సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. ప్రార్థన పూర్వకంగా మన ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రభు సన్నిధిలో మనం కట్టుకుందాం. ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు. ప్రభు మనల్ని బలపరచబోతున్నాడు. ప్రభు మనకు సహాయం చేయబోతున్నాడు. మన జీవితంలో ఉన్న ప్రతి ఆటంకాలు, అడ్డంకులు, సమస్త దుష్టుని కార్యాలు ఈ దినం ప్రభు లయపరచబోతున్నాడు. నా జీవితంలో ప్రభు నూతన కార్యాలు ఈ దినం జరిగించబోతున్నాడు. హల్లెలూయా. ఉదయం విశ్వసిద్దాం, ఉదయం నమ్ముతాం, ప్రభు చిత్తానుసారంగా నిలబడదాం, ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారం కలిగిన దేవా నిన్ను స్తుతిస్తున్నాం. సర్వ సృష్టికి ఆధారభూతుడా నీ నామాన్ని ఘనపరుస్తున్నాం. ఉదయకాల సమయంలో ఇటు రీతిగా ప్రభువా నీ పాద సన్నిధిలో అల్పులమైన మేము నాయన నీ నామాన్ని స్తుతించడానికి, ఆరాధించడానికి అల్పులమైన మాకు మీరు ఇచ్చినటి గొప్ప ధన్యతను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. నమ్మదగిన తండ్రి నీ వందనాలు నాయన. ఈ దినం బలవంతుని యేసు నామములో బంధిస్తున్నాం ప్రభా. ప్రతి ఆటంక శక్తులను, ప్రతి అభ్యంతర శక్తులను, ప్రతి సాతాను పోరాటాలను యేసు నామములో బంధిస్తున్నాం తండ్రి. నమ్మదగిన వాడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అల్పులమైన మాపై మీరు కృప చూపించండి ఈ దినం. అల్పులమైన మాపై మీరు కృప చూపించండి ఈ దినం. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న వారందరి జీవితంలో ప్రభువా ప్రతి దుష్టుని కార్యాలు, ఆటంక శక్తుల ప్రభావాలు, అభ్యంతర శక్తుల ప్రభావాలు, వాయుమండల దురాత్మ శక్తుల ప్రభావాలు యేసు నామములో మీరు బంధించండి దేవా. ప్రతి చీకటి కార్యాలపై యేసు నామములో విజయము కలుగును గాక. ఆటంకములు తొలగిపోవును గాక. ప్రతి దుష్టుని కార్యాలు లయపరచబడును గాక. సాతాను పోరాటాలపై విజయమయ, మాంత్రిక శక్తులపై విజయమయ, ఆటంక శక్తులపై విజయమయ. ఈ ఉపవాస ప్రార్థనలో మేము విజయము చూచుదుము గాక. ఈ ఉపవాస ప్రార్థనలో అయ్యా గొప్ప మార్పును మేము చూచుదుము గాక. నీ ఆశ్చర్య కార్యాలు, నీ అద్భుత కార్యాలు, నీ మహిమ కలిగిన కార్యాలు మా అందరి జీవితాల ప్రభావ మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్ముడు మీరు జరిగించండి. పరిశుద్ధాత్ముడు మీ నూతనమైన కార్యాలు మా జీవితాల్లో జరిగించండి. అయ్యా సమస్తము నూతనమైనవిగా చేయుచున్న దేవుడు నాయన. సమస్తము నూతనమైన జరిగింపచే దేవుడు ప్రభా. నూతన క్రియలు మా జీవితాల్లో చేసే దేవుడు, నూతనంగా మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు, నూతనమైన కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మా జీవితాల్లో చేసే గొప్ప దేవా నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం ఈ ఉదయం. అయ్యా మాపై పనిచేస్తున్న, మాపై మా కుటుంబాలపై పనిచేస్తున్న ప్రతి సాతాను పోరాటాలు, వ్యతిరేక శక్తుల ప్రభావాలు యేసు నామములో మీరు బంధించండి అయ్యా. బంధించండి అయ్యా. బంధించండి. ఆటంకాలు కలిగించే దుష్టుని, దురాత్మని యేసు నామములో బంధించండి అయ్యా. వాడి కార్యకలాపాలపై విజయం ఇవ్వయ్యా. వాడి ఆటంకములపై విజయం ఇవ్వయ్యా. వాడి అభ్యంతరాలపై విజయం ఇవ్వయ్యా. వాడి సాతాను పోరాటాలపై యేసు నామములో మాకు విజయం ఇవ్వమని ప్రార్థిస్తున్నాం. నమ్మదగిన తండ్రి నేను స్తుతిస్తున్నాం నాయన. అయ్యా కృప చూపించయ్యా, కృప చూపించయ్యా, కృప చూపించయ్యా. నీ సహాయం పంపయ్యా, నీ ఆత్మ సహాయాన్ని పంపయ్యా, నీ ఆత్మ సహాయాన్ని పంపయ్యా. ఈ ఉదయం మీ బలమైన బాహు చాప ఎంత మంది ఈ ప్రార్థన ఏకీభవిస్తున్నారు, ఈ దినం ఈ ప్రార్థన వింటున్నారు అయ్యా, ఈ మాటలు వింటున్నారు. ప్రతి కుటుంబాన్ని యేసు నామములో మీరు బలపరచయ్యా. ప్రతి కుటుంబంలో ఉన్న తెగులు అయ్యా, అనారోగ్యం అనే రోగాలు అయ్యా, సమస్యలు, ఇబ్బందులు, పోరాటాలు, శోధనలు యేసు నామములో ప్రతి కుటుంబానికి విడుదల కలుగును గాక. ప్రతి కుటుంబానికి స్వస్థత కలుగును గాక. ప్రతి కుటుంబంలో ఆరోగ్యము కలుగును గాక. ప్రతి కుటుంబము సాతాను కబంధ హస్తాల నుంచి ఈ దినమే విడిపింపబడును గాక. దేవా కృప చూపించు, బలపరచయ్య. ప్రతి కుటుంబాన్ని బలపరచయ్య. ప్రతి కుటుంబాన్ని లేవనెత్తాయి. ప్రతి కుటుంబంలో ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు, ఉన్నతమైన కార్యాలు, మీ మహోపకార్యాలు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ కొందనాలైన విడుదల ఇవ్వయ్యా. నిన్ను స్వస్థపరచి యెహోవాను నేనే అని సెలవిచ్చిన దేవా. నిన్ను స్వస్థపరచి యెహోవాను నేనే అని సెలవిచ్చిన దేవా. యేసు క్రీస్తు నామములో ఈ దినం ప్రతి ఒక్కరికి స్వస్థతయ్యా, ప్రతి ఒక్కరికి విడుదలయ్యా. ప్రతి ఒక్కరు విడుదల పొందాలయ్యా. ప్రతి ఒక్కరు స్వస్థత పొందాలయ్యా. మీ అద్భుత కార్యాన్ని ఉపవాస ప్రార్థనలు మీరు విడిపించిన ఆయన అయ్యా. రవలి సిస్టర్ని మీరు దర్శించండి. ఆమె జీవితంలో ఆపరేషన్ నుంచి విడిపించినందుకు, ఆపరేషన్ ప్రభు మంచిగా జరిగించినందుకే మీకు స్తోత్రాలు నాయన. అక్కడ వస్తున్న పెయిన్, ఆపరేషన్ మంచిగా జరగటానికి
కృప చూపావు. ఆ పెయిన్ అంతా విడిపించండి, ఆ నొప్పి అంతా విడిపించండి దేవా. గాయం మాంటని కృప దయచి దేవా, ఆ కుటుంబాన్ని మీరు కట్టండి. ఆ కుటుంబంలో సమాధానం ఇవ్వయా, ఆ కుటుంబంలో నెమ్మది ఇవ్వయా, ఆ కుటుంబంలో సంతోషం ఇవ్వయా. వారి జీవితంలో దుఃఖ దినములు మీరు సమాప్తం చేయండి. వారి జీవితంలో మీరు స్వస్థత కార్యాలు జరిగించండి. స్వస్థత శీఘ్రంగా వారికి మీరు లభింప చేయమని ప్రార్థిస్తున్నాం. నమ్మదగిన తండ్రి, నిన్ను ఘనపరుస్తున్నాం. ఈ ఉదయం మీ కృప ద్వారా నడిపించిన అల్పునే నన్ను మీరు నిలవబెట్టుకోండి దేవా. ఈ దినం మీరే మా అందరితో మాట్లాడండి. నీ మాటలు మాకు వినిపింప చేయండి. నీ మాటల చేత మీరు మమ్మల్ని ధైర్యపరచండి. నీ మాటల చేత మమ్మల్ని అయా నింపండి ప్రభా. అభిషేకించండి, కృప చూపించండి అయ్యా. నీ బలమైన బాహువు మాపై మీరు చాపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా ఆత్మీయంగా బలపరిచే, ఆత్మలో వర్ధిలింపచే, ఆత్మలో కృప చూపే మిగిలి ఉన్న 7 దినాలు నీ ఆత్మ శక్తి చేత పరిశుద్ధాత్మను మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఎన్నడు చూడని అభిషేకం, ఎన్నడు పొందని ఆత్మబలం, ఎన్నడు పొందని శక్తి యేసు నామములో ఆనాడు అపోస్తలుల మీద దిగిన అది అభిషేకాన్ని మీరు మాపై కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. నజరేడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారం కలిగిన దేవా, నీ కనికరము, నీ కృప, నీ దయ మాపై రాణించి బలపరిచి మహిం పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంతవరకు ఈ ప్రార్థనలు ఏకీభవించడానికి ప్రభు మనకిచ్చిన ఇటు గొప్ప కృపను బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. వాక్యంలో మనం వెళ్దాం, వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఈ దినం, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ప్రభు ఈరోజు నేను నన్ను ధైర్యపరుస్తున్న మాట, ఈ ఉపవాసాల్లో ప్రభు నీతో నాతో వాగ్దానం చేయబోతున్న మాట ఏంటో తెలుసా? ప్రభువు ఈ ఉపవాస ప్రార్థన ఈ ఉదయం ఈ దినం మనల్ని ఆయన స్వస్థపరచబోతున్నాడు. హల్లెలూయా. నిర్గమకాండ గ్రంథం 15వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చదువుకుంటే, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏది మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ప్రభువు నుండి నీవు నేను ఈరోజు ఒక మేలును పొందుకోవాలంటే, ప్రభు నుంచి మనం మేలు పొందుకునే వారంగా మనం ఉండాలంటే, ఈరోజు ప్రభువు ఏది ఊరికే రాదండి. ఒకటి ప్రభు దగ్గర నుండి మనం పొందుకోవాలన్నా, మన దేవుని దగ్గర నుండి మనం ఒకటి పొందుకోవాలన్నా, ఒక మేలు చేత నింపబడాలన్నా, దేవుని నుండి ఏది ఊరికే రాదు. మన జీవితంలో మనం కలిగి ఉన్న నీతి, మనం కలిగి ఉన్న భక్తి, మనం కలిగి ఉన్న విశ్వాసం, మనం కలిగి ఉన్న ఆ యొక్క మంచితనాన్ని ప్రభు చూచి, నా జీవితంలో ప్రభు మనకు మేలు చేసేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు వారు మనల్ని స్వస్థపరచాలంటే, యేసు ప్రభు వారు మనకు విడుదల ఇవ్వాలంటే అక్కడ కొన్ని పనులు అక్కడ రాయబడుతున్నాయి చూడండి. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని, మనం ఆరాధిస్తున్న యేసు ప్రభు యొక్క వాక్కును శ్రద్ధగా వినాలా మనం స్వస్థపరచబడాలంటే. రెండవదిగా, ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, మన ప్రభు దృష్టికి న్యాయమైనది చేసే వారంగా ఉండాలి. ఈరోజు అన్యాయంలో బ్రతుకుతున్నామేమో, అన్యాయంగా జీవిస్తున్నామేమో, అక్రమంగా జీవిస్తున్నామేమో ప్రియ సహోదరి సహోదరుడా, మనం ప్రభు దృష్టికి న్యాయమైనది చేసే వారంగా ఉండాలని ఈ దినం ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై, ప్రభు ఇచ్చిన ఆజ్ఞలు 10 ఆజ్ఞలను మనకు రాయించాడు. ఆ ఆజ్ఞలకు మనం ఏమవ్వాలంట? విధేయులం అవ్వాలి. ఆ ఆజ్ఞల ప్రకారంగా జీవించడానికి నీవు నేను విధేయులం అవ్వాలి. ఈరోజు ప్రభు ఆజ్ఞలు మనకి ఇష్టమైనవి పాటిస్తాం, కష్టమైన వదిలిపెట్టే వారంగా ఉన్నాం. కానీ ప్రభు ఆజ్ఞలకు విధేయులమైనప్పుడే ఆయన మనల్ని పరుస్తాడు. 4వదిగా, ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల, ఆయన ఇచ్చిన కట్టడలు మనకంటూ క్రైస్తవ జీవితంలో క్రైస్తవునికంటూ కొన్ని కట్టడలు, కొన్ని నిబంధనలు, కొన్ని ప్రభు మన కొరకు దాచి ఆయన సిద్ధపరిచాడు. ఏంటో తెలుసా? లోకానికి వేరైనట్టి జీవితం నా జీవితంలో ప్రభు ఉండాలని ఇష్టపడుతున్నాడు. లోకానికి వేరైన జీవితం, లోకంలో ప్రత్యేకించబడిన జీవితం, లోకానుసారమైన వ్యక్తుల్లాగా, లోకానుసారమైన పద్ధతుల్లో, లోకానుసారమైన ఆచారాల్లో నేను జీవించడానికి లేదు. మనకంటూ కొన్ని కట్టడలున్నాయి, మనకంటూ కొన్ని నియమాలున్నాయి, మనకంటూ కొన్ని నిబంధనలున్నాయి. ఈ రోజు నా జీవితంలో ప్రభు మన జీవితాల్లో ఆయన వాక్కును మనం శ్రద్ధగా విన్నప్పుడు, ఆయన ఆజ్ఞలను అనుసరించినప్పుడు, ఆయన నిబంధనలను, ఆయన కట్టడాలను మనం అనుసరించి జీవించినప్పుడు ప్రభువు మనకు సహాయం చేసేవాడుగా ఉన్నాడు. మళ్ళీ స్వస్థపరిచే దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు స్వస్థత లేదేమో,
అనేక సంవత్సరాల నుంచి వ్యాధులు, బాధలు, సమస్యలు ఈరోజు అనుభవిస్తున్న జీవితాన్ని కలిగి ఉన్నాము ప్రియ సహోదరి, సహోదరుడా. స్వస్థత లేక ఈరోజు బాధపడుతున్నామేమో, వేదన చెందుతున్నామేమో. ఎందుకు మాకు ఈ జీవితంలో మాకు ఈ కష్టాలు, ఎందుకు మాకు ఈ పోరాటాలు, ఎందుకు మా జీవితంలో ఈ నిందలు, ఈ అవమానాలని ఈరోజు అనేక విషయాల్లో బాధపడుతూ, దుఃఖపడుతూ, వేదన చెందుతున్నామేమో ప్రియ సహోదరి, సహోదరుడా. ఈ రోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రభు మనల్ని స్వస్థపరచడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా. ప్రభు స్వస్థపరచాలంటే కొన్ని కార్యాలు మనం చేయాలి. ఏంటో తెలుసా? మన దేవుడైన యెహోవా మాట మనం శ్రద్ధగా వినాలి. ఈరోజు దేవుని మాట వింటున్నామా? అనేక పర్యాలు దేవుడు మనతో మాట్లాడుతుంటే, అనేక పర్యాలు ప్రభు మనల్ని హెచ్చరిస్తుంటే, అనేక పర్యాలు దేవుడు మనతోనే ఆయన హెచ్చరించి మాట్లాడుతుంటే, ఈరోజు ఆయన మాటను అంగీకరించే జీవితం మనలో ఉందా? ప్రభు మాటకు విధేయులమవుతున్నామా? శ్రద్ధగా ఆయన మాటలు వినేవారంగా ఉన్నామా? వినే జీవితాన్ని మనం కలిగి ఉన్నామా? ఆయన దృష్టికి న్యాయమైనది చేస్తున్నాం. ఈరోజు అన్యాయముగా, అక్రమముగా జక్కయ్య వలె అన్యాయస్తులైన మనుషునిలాగా జీవిస్తున్నామా? ప్రభు దృష్టికి ఏ విధంగా ఉన్నాం? న్యాయవంతులుగా ఉన్నామా? న్యాయాన్ని ప్రభు దృష్టికి న్యాయం చేసేవారంగా ఉన్నామా? ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, ప్రభు దృష్టికి నేను న్యాయవంతులుగా ఉండాలండి. అన్యాయమైన జీవితం, అన్యాయస్తులాగా మనం బ్రతికే జీవితం ప్రభు దృష్టికి మనం ఉండొద్దు. నెక్స్ట్ ఆయన ఆజ్ఞలను అనుసరించే వారంగా ఉండాలి. ప్రభు ఇచ్చిన 10 ఆజ్ఞలు, పాత నిబంధన గ్రంథంలో ప్రభు ఇచ్చిన 10 ఆజ్ఞలు, క్రొత్త నిబంధనలో ఆయన ఇచ్చిన 2 ఆజ్ఞలే. ఆ 2 ఆజ్ఞలు నేను పాటించే వారంగా ఉన్నావా? నీ దేవుడైన యెహోవా నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ హృదయముతో నీ ప్రభువునే సేవించాలా. రెండవదిగా నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించాలి. 10 ఆజ్ఞలను 2 ఆజ్ఞల్లో ప్రభు నియమించాడండి, ఇమిడ్చాడు. ఈరోజు ఆ 2 ఆజ్ఞలు పాటించిన నువ్వు 10 ఆజ్ఞలు పాటించినట్లే. ఈరోజు ప్రియ సహోదరి, సహోదరుడు ఆయన ఆజ్ఞల ప్రకారంగా జీవించాలంట. ఆయన కట్టడలను అనుసరించాలంట. ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలంట. ఆయన మాట శ్రద్ధగా వినాలి. అప్పుడు నీకు స్వస్థత. అనేక మంది భక్తుల జీవితాల్లో ఆయన అనేకమైన స్వస్థత కార్యాలు చేశాడని. యెహోవా రాఫాగా ఆయన ఉన్నాడండి. యెహోవా రాఫా, నిన్ను స్వస్థపరచు యెహోవానని. ఈరోజు ప్రభు నిన్ను నన్ను స్వస్థపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మన జీవితంలో యెహోవా రాఫాగా, యెహోవా రాఫాగా నీ నా జీవితంలో నీకు నాకు స్వస్థతనిచ్చే దేవుడుగా, నీకు నాకు విడుదలిచ్చే దేవుడుగా మనం ఆరాధిస్తున్న దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఎలాంటి దేవుడు అంటే వైద్యులకి పరమ వైద్యుడు అండి. వైద్యుల చేతులు ఎత్తేసారేమో, డాక్టర్ల చేతులు ఎత్తేసారేమో, ఇక నీ రోగము, నీ సమస్యకు నీకు విడుదల రాదు, నీకు ఇంకా స్వస్థత రాదు, నీకు బాగుపడదని వైద్యులు డిక్లేర్ చేసేసారేమో, కానీ మన పరమ వైద్యుడు మనకు స్వస్థత ఇవ్వబోతున్నాడు. పరమ వైద్యుడు మనల్ని విడిపించబోతున్నాడు. పరమ వైద్యుడు మన జీవితంకి ఆధారభూతుడుగా ఉండి ఆయన మనకు స్వస్థతను, విడుదలను ఆయన మనకు దయచేయబోతున్నాడు. హల్లెలూయా. ప్రభు ఇచ్చే స్వస్థత ఏంటో మనం చూద్దాం. 103వ కీర్తన 2వ వచనాన్ని మనం చదువుకుంటే, నా ప్రాణమ యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మరువకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. మన సంకటాలు, మన రోగాలు, మన వ్యాధులు, మన బాధలు ఆయన మన పాపములు, మన దోషాలు క్షమించడం మాత్రమే కాదు, మన జీవితంలో ఉన్న సంకటములు, దుఃఖ పరిస్థితులు, మన జీవితంలో ఉన్న రోగాలు, వ్యాధులు మన ప్రభువు విడిపించబోతున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు నీవు నేను దుఃఖపడాల్సిన అవసరంలా, మనం కన్నీరు కార్చాల్సిన అవసరంలా, మనం వేదన చెందాల్సిన అవసరంలా, ఈరోజు మనం వ్యాధులు, బాధలు, సమస్యలు, ఇబ్బందులు, పోరాటాలు అనుభవించాల్సిన అవసరంలా ఈరోజు మన దేవుడు మన దుఃఖ దినాలైన సమాప్తం చేయబోతున్నాడు. హల్లెలూయా. ఆయన మనకు మన సంకటములన్నిటినీ ప్రభు కుదర్చబోతున్నాడండి. మన సంకటములన్నీ ప్రభు తీసివేయబోతున్నాడండి. మన సంకటములు, మన వ్యాధులు, మన బాధలు ప్రభు తొలగించబోతున్నాడు. ఈ రోజు మన శరీరానికి ప్రభు స్వస్థత ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. శరీరంలో ఏ సంకటములు ఉన్నాయో, శరీరంలో ఏ బాధలు ఉన్నాయో, శరీరంలో ఏ అనారోగ్యాలు ఉన్నాయో, శరీరంలో ఏ పోరాటాలు ఉన్నాయో, ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ ఉదయం నా జీవితంలో ప్రభు ఈ ఉపవాస ప్రార్థనలో నిన్ను నన్ను ప్రభు స్వస్థపరచిపోతున్నాడు. నా సంకటములు ప్రభు కుదర్చబోతున్నాడు. నా వ్యాధి బాధలు ప్రభు కొట్టివేయబోతున్నాడు. నీకు నాకు ప్రభు విడుదల ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా.
ఈ ఉదయం ధైర్యం తెచ్చుకుందామండి. ఈ ఉదయం ప్రభు సన్నిధిలో ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, మన కొరకు రక్తాన్ని కార్చిన దేవుడు, మన కొరకు ఆఖరి రక్తపు బొట్టు వరకు ధారపోసిన సర్వశక్తిమంతుడు. ఎందుకొరకు ఆయన శిక్షింపబడ్డాడంటే, ఎందుకొరకు ఆయన సిలువకు అప్పగించబడ్డాడంటే, ఎందుకొరకు ఆయన వ్యాధిని అనుభవించాడంటే, అక్కడ యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో 5వ వచనంలో రాయబడుతుంది, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. మన దోషములను బట్టి ఆయన నలుగొట్టబడేను, మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడండి. ఈరోజు నీకు నాకు స్వస్థత ఇవ్వటానికి, నీకు నాకు విడుదల ఇవ్వటానికి, నీకు నాకు ఆయన క్షమాపణ ఇవ్వటానికి, నిన్ను నన్ను తప్పించటానికి, నీకు నాకు ఆరోగ్యం ఇవ్వటానికి మన దేవుడు గాయపరచబడ్డాడు. మన అతిక్రమాలన్నీ, మన పాపపు హేయక్రియమైన క్రియలు ఆయన మీద వేసుకొని మన నిమిత్తం శ్రమ పొందిన దేవుడు, మన నిమిత్తం బాధను అనుభవించిన దేవుడు, మన నిమిత్తం ఆ యొక్క శ్రమను, ఆ వేదనను అనుభవించిన ఆ సర్వశక్తిమంతుడు నీకు నాకు విడుదల ఇవ్వటానికి. రోజు ఈ ఉదయం ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ, ధైర్యం తెచ్చుకో. నేను దుఃఖపడాల్సిన పనుల, మన దేవుడు మనతో ఉన్నాడు. మన దేవుడు మన కొరకే ఉన్నాడు. మన దేవుడు మనల్ని స్వస్థపరచడానికే ఉన్నాడు. మన దేవుడు మనల్ని విడిపించబోతున్నాడు. హల్లెలూయా. ఈ ఉదయం ఈ మాటల ద్వారా ప్రభు మనల్ని ధైర్యపరచబోతున్నాడు. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, ఆయన గాయముల చేత మనకు స్వస్థత కలుగుతా ఉంది. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆయన పొందిన దెబ్బల ద్వారా ఈరోజు నీకు నాకు స్వస్థత. ఆయన పొందిన దెబ్బల ద్వారా, ఆయన పొందిన వేదన ద్వారా, ఆయన పొందిన అవమానాల ద్వారా, ఆయన పొందిన శ్రమల ద్వారా ఈ ఉదయం నీకు నాకు ప్రభు స్వస్థత ఇవ్వబోతున్నాడు. ఆయన పొందిన దెబ్బల చేత నీకు నాకు స్వస్థత ఇవ్వడానికి ఆయన దెబ్బలు కొట్టించుకున్నాడండి. ఒక్కటి తక్కువ 39 కొరడా దెబ్బల చేత ఆయన శిక్షింపబడ్డానికి కారణం నీకు నాకు స్వస్థత ఇవ్వటానికి, నీకు నాకు విడుదల ఇవ్వటానికి, నీకు నాకు క్షేమాన్ని ఇవ్వటానికి, నీకు నాకు ఆరోగ్యాన్ని ఇవ్వటానికి ప్రభు శిక్షింపబడ్డాడు, ప్రభు కొట్టించుకున్నాడు, ప్రభు నలుగొట్టబడ్డాడు. దేవునికంట ఆయన నలుగొట్టడానికి ఇష్టమైందంటండి. అదే 53వ అధ్యాయం 10వ వచనంలో, అతన్ని నలుగొట్టకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేశాడు. తండ్రి అయిన దేవుడు సొంత కుమారుణ్ణి, అద్వితీయ కుమారుణ్ణి శిక్షించటానికి ఆయనకి ఇష్టమైందంట అండి. ప్రభువును శిక్షించాడండి, ప్రభువును అప్పగించేశాడండి. అన్యాయస్తులైన రోమా సైనికులకి ప్రభువును ఆయన అప్పగించేశాడు. అనేక బాధలు, అనేక శ్రమలు, అనేక నిందలు, అనేకమైన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీకు నాకు విడుదల ఇవ్వటానికి, నీకు నాకు స్వస్థత ఇవ్వటానికి, నిన్ను నన్ను విడిపించడానికి ఆయన గాయపరచబడ్డాడు, ఆయన శిక్షింపబడ్డాడు, ఆయన వ్యాధిని అనుభవించేవాడిగా మారిపోయాడు, ఆయన వ్యసనాక్రాంతుడిగా మార్చబడ్డాడు, చూడనుల్లని వాడిగా మార్చిపోయాడు, సొగసైనను స్వరూపమైనను లేని వాడిగా మార్చిపోయాడు. ఈ రోజు నీ కొరకు నా కొరకే ప్రభు ఆ శ్రమను అనుభవించాడు. ఎందుకో తెలుసా? అతడు పొందిన దెబ్బల చేత నీకు నాకు స్వస్థత. ఆయన కొట్టించుకున్న ప్రతి దెబ్బ నీకు నాకు స్వస్థత ఇవ్వటానికే, ఆయన పొందిన ప్రతి వేదన నీకు నాకు విడుదల ఇవ్వటానికే. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయం ప్రభు నీకు నాకు విడుదల ఇవ్వబోతున్నాడు. నీ శరీరానికి, మన శరీరాలకు ప్రభు స్వస్థత ఇవ్వబోతున్నాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 27వ వచనం మనం చదువుకుంటే, మత్తయి సువార్త 8వ అధ్యాయం 27వ వచనంలో, ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. యేసుక్రీస్తు ప్రభువారు ఒకానొక సమయంలో ఆయన ప్రయాణమై వెళ్తుంటే సముద్రం మీద గొప్ప తుఫాను రేగింది. ఆ దోణి అలల చేత కప్పబడింది. యేసు ప్రభు ఉన్న దోణి మీద తుఫాన్ దిగింది. మరికొన్ని దోణిలు వెళ్ళాయి, కానీ ఆయన ఉన్న దోణి మీద తుఫాన్ రేగినప్పుడు యేసు ప్రభు లేచి, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి, లేచి గాలిని, సముద్రమును, ఆ పొంగును గద్దించి మిక్కిలి నిమ్మలం కామంటే వెంటనే గాలి మిక్కిలి నిమ్మలమైపోయింది. శిష్యులేమో భయపడుతున్నారు, ఎక్కడ చనిపోతామో, ఎక్కడ. యేసు ప్రభు వారితోనే ఉన్నాడండి. ఈరోజు మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రభు మనతోనే ఉన్నాడు, మన వెంబడే ఉన్నాడు, ఆయన మనల్ని చూస్తూనే ఉన్నాడు. కానీ మనమే మన రోగాలను బట్టి భయపడుతున్నాం, మన శ్రమలను బట్టి భయపడుతున్నాం, మనకు వస్తున్న పోరాటాలను బట్టి భయపడుతున్నాం, మనకు వస్తున్న నిందలను బట్టి భయపడుతున్నాం, మనలో విశ్వాసాన్ని కోల్పోతున్నాం. విశ్వాస పరిమాణం లేదు ఈరోజు నా జీవితంలో. కొన్ని శ్రమలు వస్తే విశ్వాసం ఉంచలేం,
ప్రభు ఇది విడిపిస్తాడు, ప్రభు తప్పిస్తాడు, ఈ ప్రతికూల పరిస్థితి నుంచి నా ప్రభు విడిపించడానికి శక్తిమంతుడని ఈరోజు నమ్మే నమ్మకత్వం నా జీవితం లేదు. దాన్ని పట్టుకొని ఏడుస్తూ ఏడుస్తూ దాన్ని పట్టుకొని దాన్నే మాట్లాడుతూ ఈరోజు బ్రతుకుతున్నామేమో. ప్రియ సహోదరి సహోదరుడా, విశ్వాసంతో నిలవబడు. ప్రతి భయాన్ని తీసివేయి. ప్రతి భయాందోళన పరిస్థితులు విడిచిపెట్టి. ఎందుకో తెలుసా? మన ప్రభు మనతో ఉండబోతున్నాడు. మన ప్రభు మనల్ని విడిపించబోతున్నాడు. మన ప్రభు మనల్ని స్వస్థపరచబోతున్నాడు. ఆయన గాలిని గద్దించి మిక్కిలి నిమ్మలమగా అంటే తుఫాను గాలి నిమ్మలమైపోయాయి, లోబడ్డాయి ఆయన మాటకి. శిష్యులతోనే ప్రభు ఉన్నాడు, శిష్యుల దగ్గరే ప్రభు ఉన్నాడు. ఆయన దోణి అమరమున నిద్రిస్తా ఉన్నాడు. గొప్ప తుఫాను రేగింది, ఆయన ఉన్న దోణి మీద తుఫాను కొట్టింది. ఈరోజు ఆయన ఉన్న ఇంటిలోనే శ్రమలు, ఆయన ఉన్న ఇంటిలోనే కష్టాలు, ఆయన ఉన్న ఇంటిలోనే నిందలు, ఆయన ఉన్న ఇంటిలోనే అనేకమైన పోరాటాలు. ఈరోజు ఆయననే లేచి మన జీవితాల్లో పరిపాలిస్తున్న ఆ శోధనలను గద్దించబోతున్నాడు. మన జీవితంలో పరిపాలిస్తున్న ఆ వేదనలను, ఆ శోధనలను, ఆ బంధకాలను ఈ ఉదయం ప్రభు నా జీవితంలో బంధించి నీకు నాకు ప్రభు విడుదల ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఈ ఉదయం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన మన జీవితాల్లో మనకు స్వస్థత ఇచ్చే దేవుడు, మనకు విడుదలిచ్చే దేవుడు, మన మన జీవితాల్లో నూతన కార్యాలు జరిగించే దేవుడు, మనకు విడుదలిచ్చే దేవుడు మనం ఆరాధిస్తున్న యేసు ప్రభు. ఆయన మన బలహీనతను తెలుసుకొని మన రోగములను భరించిన దేవుడండి, మన వ్యసనములు సహించిన దేవుడండి, మన రోగాలు భరించిన దేవుడండి. అక్కడున్నవారు ఆశ్చర్యపడుతున్నారండి. ఈయన ఎట్టివాడో, ఎట్టి మనుషుడో. ఈయనకు గాలి లోబడుతుంది, ఈయనకు సముద్రము లోబడుతుంది, ఈయనకు సమస్త సృష్టి లోబడుతుంది. ఈయన ఎలాంటి వాడు అని అందరూ ఆశ్చర్యపడుతున్నారు. కానీ మన దేవుడు సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. ఈ ఉదయం మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వాధికారం కలిగిన దేవుడు, ఆయన సర్వ సృష్టికి ఆధారభూతుడు. ఈరోజు నా జీవితంలో మన శ్రమల నుండి, మన నిందల నుండి, మన అవమానాల నుండి, మన పోరాటాల నుండి మనల్ని తప్పించగలిగిన శక్తిమంతుడు మనం ఆరాధిస్తున్న ప్రభు. ఈరోజు నీవు నేను కలత చెందాల్సిన అవసరంలో, దుఃఖపడాల్సిన అవసరంలో, వేదన చెందాల్సిన అవసరంలో మన దేవుడు మనల్ని స్వస్థపరచడానికి సమర్థుడు. శారీరక బలహీనతను ఆయన విడిపించగలడు, శారీరక స్వస్థతను మనకు దయచేయగలడు. శరీరంలో ఎట్టి వ్యాధి ఉన్నా, ఎట్టి రోగం ఉన్నా, ఎట్టి బలహీనత ఉన్నా, డాక్టర్లు చేతులు ఎత్తేసిన క్యాన్సర్, ఇతరితర రోగాలు, ఇతరితరమైన నయం కాని జబ్బులు నీవు నేను అనుభవిస్తున్న ఈ దినం విశ్వాసం ఉంచు ప్రభు మీద. మన దేవునికి సమస్తము సాధ్యమే. సమస్త సృష్టి లోబడుతుంది ఆయన దృష్టికి, ఆయన మాటకి గాలి సముద్రము లోబడింది. ఈరోజు నా జీవితంలో నీకు నాకున్న రోగాన్ని తీసివేయడం పెద్ద సమస్య కాదు మన ప్రభుకి. ఆయన క్షణమాత్రంలో నా జీవితంలో అద్భుతం చేయగలడు. నిన్ను నన్ను కలుగజేసిన దేవుడు ఆయన, నీకు నాకు అవయవాలు నిర్మించిన దేవుడు ఆయన, ఆయన స్వరూపంలో ఆయన పోలిక చొప్పున నిన్ను నన్ను కలుగజేసిన దేవుడు ఆయన. ఆయనకు తెలియదా నీ సమస్య ఏంటో? ఒక వస్తువు, ఒక కారు తయారు చేసిన వ్యక్తికే ఆ కారులో ఉన్న అది ఒక ఒకనొక సమయంలో ఏదైనా ప్రాబ్లం వచ్చి ఆగిపోతే అది ఏం ప్రాబ్లం ఆ వ్యక్తి కనుగొన్నాడు. ఈరోజు నా జీవితంలో నీకు నాకు అవయవాలు ఇచ్చింది ఆయనే, నీకు నాకు కళ్ళు ఇచ్చింది ఆయనే, నీకు నాకు నోరు ఇచ్చింది ఆయనే, నీకు నాకు స్వరం ఇచ్చింది ఆయనే, నీకు నాకు చేతులు ఇచ్చింది ఆయనే, నిన్ను నన్ను కలుగజేసింది ఆయనే. ఆయనకు తెలియదా నీకు బాగు చేయడం? నీ లివర్ ని బాగు చేసే శక్తి ఆయనకు లేదా? నీ స్థితిగతులు మార్చే శక్తి ఆయనకు లేదా? నీ జీవితంలో, నీ శరీరంలో ఉన్న రోగాన్ని తీసివేసే శక్తి ప్రభువుకు లేదా? ఆయనకుందండి. ఆయన సర్వశక్తిమంతుడండి. ఈరోజు మనలో విశ్వాసం లేదు. ఈరోజు మనలో విశ్వాసం లేదు. దుఃఖపడే స్వభావం, బాధపడే స్వభావం నా జీవితంలో ఉంది. కానీ హిజ్కియా జీవితాన్ని మనం ఆలోచన చేస్తే, హిజ్కియా జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, అదే యెషయా గ్రంథం 38వ అధ్యాయం మనం చూస్తే, హిజ్కియా జీవితంలో అతడు కలిగి ఉన్న విశ్వాసం, అతడు కలిగి ఉన్న నమ్మకత్వం, అతడు కలిగి ఉన్న ప్రార్థన జీవితం అతని జీవితంలో అద్భుతాన్ని చేసిందండి. అతని జీవితంలో ఆశ్చర్యకార్యాన్ని జరిగించిందండి. అతని జీవితాన్ని ఆశీర్వాద పదంలో నడిపించిందండి. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 1వ వచనంలో, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు గనుక, బ్రతుకువు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటున్నావు, నీ దృష్టికి అనుకూలంగా సమస్తం నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా. ఇక్కడ హిజ్కియా జీవితంలో హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు, హిజ్కియా మరణకరమైన రోగంతో బాధపడుతున్నప్పుడు ఆమోజు కుమారుడైన యెషయా అతని దగ్గరికి వెళ్ళి
హిజ్కియా, నువ్వు మరణం అవుతున్నావు, నువ్వు బ్రతకవు, కాబట్టి నీవు నీ ఇల్లు చక్కబెట్టుకో, నీ ఇల్లు చక్కబెట్టుకో, నీవు బ్రతికే ఛాన్స్ లేదు. ఎందుకంటే నువ్వు మరణకరమైన రోగాన్ని అనుభవిస్తున్నావు, నువ్వు మరణకరమైన రోగం చేత నింపబడ్డావు. ఈ రోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏ సమస్యతో నువ్వు బాధపడుతున్నావు? హిజ్కియా జీవితంలో మరణకరమైన రోగాన్ని హిజ్కియా అనుభవిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మరణకరమైన రోగం అతనికి వచ్చినప్పుడు యెషయా వెళ్ళి ప్రకటించగానే హిజ్కియా వెంటనే తన ముఖము గోడ తట్టు తిప్పుకొని తన దేవునికి ప్రార్థిస్తున్నాడు. ఏమని తెలిసి, యెహోవా, నీ దృష్టికి నేను ఎలాగో అనుకూలంగా నడుచుకుంటునో, సమస్తము నీ దృష్టికి ఎలాగో నేను జీవించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోయా అని హిజ్కియా కన్నీళ్లు విడిచిచ్చు దేవుని ప్రార్థిస్తున్నాడండి. మరణమైపోతున్న స్థితి యేసు ప్రభువే మాట్లాడంటే అది నిశ్చయం. ఇక ప్రభు నీ జీవితంలో ఇక మాట్లాడుతున్నాడంటే అది నిశ్చయం. కానీ హిజ్కియా యొక్క కన్నీటి ప్రార్థన జీవితం, హిజ్కియా దేవుని మీద విశ్వాసం ఉంచిన జీవితం, అతని జీవితంలో ఆశ్చర్య కార్యాన్ని, అద్భుత కార్యాన్ని ప్రభు జరిగించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, హిజ్కియాను ప్రభు దర్శించాడండి. వెంటనే ఆ యొక్క యెషయాతో ప్రభు మాట్లాడుతున్నాడు, నువ్వు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యుద్ధకు పోయి అతనితో ఇట్లా నువ్వు ఏంటంటే, నీకు ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ నేను ఇస్తున్నానని చెప్పాను. దేవుడు మన జీవితాల్లో మన దుఃఖ దినాలు సమాప్తం చేసే దేవుడు, మళ్ళీ విడిపించే దేవుడు, మళ్ళీ స్వస్థపరిచే దేవుడు, మన స్థితిగతులు మార్చగలిగిన దేవుడు. అప్పుడప్పుడే మరణించే హిజ్కియా జీవితంలో 15 సంవత్సరాల ఆయుష్ అతని విశ్వాస జీవితం, అతని విశ్వాసంతో కూడిన ప్రార్థన. ఈరోజు నా జీవితంలో అటు విశ్వాసం ఉందా? నీకు నాకు శరీరక రోగాలు ఉన్నాయేమో, శరీరక బాధను, శరీరక సమస్యను మనం అనుభవిస్తున్నామేమో, కానీ ఈరోజు మన శరీరంలో ఉన్న ప్రతి రోగం నుండి, ప్రతి వ్యాధి, మరణకరణమైన రోగము నుండి హిజ్కియాని విడిపించిన దేవుడు, ఆ సర్వశక్తిమంతుడు నా జీవితంలో ఆ వేదన నుండి విడిపించడా? మరణకరమైన వేదనను నా జీవితంలో తొలగించడా? ఈరోజు ధైర్యం తెచ్చుకో ప్రియ సహోదరి సహోదరుడా. మన జీవితంలో ఉన్న మరణకరమైన వేదన నుండి, మరణకరమైన బంధకాల నుండి, మరణకరమైన పరిస్థితుల నుండి ప్రభు విడిపించగలడు, స్వస్థపరచగలడు, అద్భుతం చేయగలడు. నా జీవితాన్ని ప్రభు దర్శించగలడు, మళ్ళీ ముట్టగలడు, మళ్ళీ లేవనెత్తగలడు. మన ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రభు ఆశీర్వాద పదంలో నడిపించగలడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నువ్వు ధైర్యం తెచ్చుకో, కృంగిపోవద్దు. నీ వ్యాధిని బట్టి కృంగిపోవద్దు, మన బాధను బట్టి కృంగిపోవద్దు, మన సమస్యను బట్టి, మన నిందలను బట్టి, అవమానాలను బట్టి మనం కృంగిపోవద్దు. ధైర్యంగా ఉందాం, విశ్వాసంతో ఉందాం. మన ప్రభు మళ్ళీ ఎన్నడూ విడిచిపెట్టాడు. మనుషులు విడిచిపెడతారేమో, బంధువులు విడిచిపెడతారేమో, మన కుటుంబం, మన అనుకున్న వారే, మన స్నేహితులు విడిచిపెడతారేమో, కానీ మన దేవుడు మళ్ళీ విడిచిపెట్టే దేవుడు కాదండి. ఆయన మళ్ళీ లేవనెత్తే దేవుడు, మళ్ళీ బలపరిచే దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు, మన జీవితంలో నూతన కార్యాలు జరిగించే దేవుడు. సహోదరి సహోదరుడు, మొట్టమొదటిగా యేసు ప్రభు మన శరీరక స్వస్థతను దయచేసే దేవుడు. రెండవదిగా కీర్తనల గ్రంథం 147వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకుందాం. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు. మన దేవుడు గుండె చెదరిన, ఈరోజు వ్యాధి బాధల చేత భయాందోళనలో గుండె చెదిరిపోయిన స్థితిలో ఈరోజు నా జీవితం ఉందేమో, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు. ఈరోజు మన దేవుడు మనల్ని బాగు చేయబోతున్నాడు. మన రోగం నుండి మనం విడిపించబోతున్నాడు, మన అనారోగ్యం నుంచి మనం విడిపించబోతున్నాడు, మన వ్యాధుల నుండి మనం విడిపించబోతున్నాడు, మరణకరమైన తెగుల నుండి, మరణకరమైన బంధకాల నుండి ఈ ఉదయం ప్రభు ఉపవాస ప్రార్థనలో నిన్ను నన్ను విడిపించబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అంత మాత్రమే కాదు, వారి గాయములు కట్టువాడు. ఈరోజు నా గాయాలు ప్రభు కట్టబోతున్నాడు. నా జీవితంలో గుండె గాయాన్ని ప్రభు మాన్పే దేవుడుగా ఉన్నాడు. గుండె చెదిరిన వాడిని ఆయన బాగు చేయవాడిగా ఉన్నాడు. పైకి కనబడే ఆ అనారోగ్యాన్ని ఎవరైనా బాగు చేయగలరు, పైకి కనబడే అనారోగ్యం ఎవరైనా స్వస్థపరచగలడు, కానీ నీ గుండె గాయాన్ని ఎరిగిన దేవుడండి మన దేవుడు. నీ గుండెకు తగిలిన గాయాన్ని ఎరిగిన దేవుడు, నీ మనస్సును కూడా స్వస్థపరచగలిగిన శక్తిమంతుడాయన. మనసులో బాధపడడం, మనసులో వేదన చెందడం, మనసులో దుఃఖపడడం మనకు మాత్రమే తెలుస్తుంది, బయట మనుషులకు తెలియదు. నీ బయట పరిస్థితిని బట్టి, నీకున్న అనారోగ్యాన్ని బట్టి, నీ వ్యాధిని బట్టి, నీ బలహీనతను బట్టి ఎదుటి వారికి తెలుస్తుందేమో నువ్వు వ్యాధిని అనుభవిస్తున్నావని, కానీ నీ గుండె గాయం ఎవ్వరికి తెలియదండి. మనస్సులో బాధపడుతున్నావేమో, మనస్సులో దుఃఖపడుతున్నావు. ఎందుకు నా కుటుంబం ఇలాగైపోయింది, ఎందుకు నా శారీరక జీవితం ఇలాగైపోయింది, ఎందుకు నా ఆధ్యాత్మిక జీవితం ఇలాగైపోయింది, ఎందుకు మా కుటుంబంలో ప్రతికూల పరిస్థితులు,
ఈరోజు కన్నీరు కారుస్తూ గుండె గాయము చేత దుఃఖపడుతూ వేదన చెందుతున్నామేమో, పైకి నవ్వుతూ పైకి నవ్వుతూ పలకరిస్తూ, పైకి నవ్వుతూ మాట్లాడుతూ, పైకి నవ్వుతూ జీవిస్తున్న హృదయాంతరంగంలో తెలియని బాధ వేదన ఈరోజు చెందుతున్నావేమో. నా కుటుంబం విచ్ఛిన్నం అయిపోయింది, భార్యాభర్తల మధ్య సమాధానం లేదు, నా భర్త నన్ను విడిచిపెట్టేసాడు, నా భార్య నన్ను విడిచిపెట్టేసింది, నా జీవితంలో మా కుటుంబ పరిస్థితులు ఈ ప్రతికూల పరిస్థితులు వచ్చేసాయి, అప్పుల బాధలు వచ్చేసాయి, ఆర్థిక ఇబ్బందులు వచ్చేసాయి, మా పిల్లలు మా మాట వినడం లేదే, మా తల్లిదండ్రులు మా మాట వినడం లేదు. ఈ రోజు దుఃఖపడుతూ వేదన చెందుతూ గుండె గాయముతో ఉన్నావేమో. నీ గుండె గాయాన్ని ఎరిగిన దేవుడు మన దేవుడు. దేహమందు గాయమైతే కుదుట పడుతుందంట. ఒక పాట రాశారండి హోసన్న మినిస్ట్రీస్ వారు. దేహమందు గాయమైతే కుదుట పడును కదా. గుండె గాయాన్ని గుర్తుపెట్టిన మనుషుడు లేడండి. గుండె గాయాన్ని గుర్తుపట్టే, గుండె గాయాన్ని ఎరిగే మనుషుడు లేడు. కానీ మన గుండె గాయాన్ని గుర్తుపట్టిన దేవుడు మన సర్వశక్తిమంతుడు. ఆయన మనల్ని బాగు చేయబోతున్నాడు, మన గాయాన్ని కట్టబోతున్నాడు, మనకు విడుదల ఇవ్వబోతున్నాడు. ఈ రోజు నా మనసులో ఏ వేదన ఉందో, ఏ కన్నీరు ఉందో, భవిష్యత్తును గురించి భయపడుతున్నామేమో, వివాహాన్ని గురించి ఇంకా ఆలస్యం అవుతుందని భీతి చెంది మనసులో వేదన చెందుతున్నామేమో, ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధల చేత వేదన చెందుతున్నాము. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయం ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మన గుండె గాయాన్ని కట్టే దేవుడు, మనకు విడుదలిచ్చే దేవుడు. ఆయన నీ గుండెలో ఉన్న వేదనను చూచాడండి. ఈరోజు మనలో వేదన ఉందేమో, హృదయంలో వేదన ఉందేమో, హృదయంలో బాధ ఉందేమో, హృదయంలో దుఃఖం ఉందేమో. మనుషులకు తెలియదండి, మనుషులు గ్రహించలేరండి. పై రూపాన్ని మనుషులు చూస్తారు, పైకి నవ్వుతూ లోపల వేదన చెందుతున్న జీవితాన్ని అనుభవిస్తున్నాము. కానీ ఈ ఉదయం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ గుండె గాయాన్ని, నీ మనస్సుకైన గాయాన్ని, మన మనస్సులో ఉన్న వేదనని ప్రభు తొలగించి మనకు ప్రభు విడుదల ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో మనం చూస్తే, యెషయా గ్రంథం 61వ అధ్యాయం, బైబిల్ గ్రంథం తీద్దాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే, ప్రభువుకి యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారిని విడుదలను, బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటకు. ప్రభువు యెహోవా ఆత్మ యెషయా మీదికి రావడానికి కారణం ఏంటంటే, నలిగిన హృదయం గల వారిని దృఢపరచు. ఈరోజు నా హృదయం నలిగిపోయిందేమో, నా హృదయం విరిగిపోయిందేమో. కానీ మన దేవుడికి విరిగి నలిగిన హృదయమే యెహోవా ఆలస్యం చేయడంట. విరిగి నలిగిన హృదయాన్ని యెహోవా ఆలక్ష్యం చేయడు. వారికి త్వరగా ఆయన ఉత్తరవివ్వబోతున్నాడు, వారిని త్వరగా విడిపించబోతున్నాడు, వారి వేదన నుండి ప్రభు తొలగించబోతున్నాడు. ఈరోజు నలిగిన హృదయం గల వారిని ఆయన దృఢపరచబోతున్నాడు. కొన్ని శ్రమలను బట్టి, చిన్న చిన్న శ్రమలకే నలిగిపోతున్నామేమో, బలహీనమైపోతున్నామేమో, భయపడుతున్నామేమో, వేదన చెందుతున్నామేమో. నా కుటుంబంలో నా కొడుక్కి పరిస్థితి ఎందుకు, నా కుటుంబంలో నా కుమార్తెకి పరిస్థితి ఎందుకు, నా కుటుంబంలో నా భర్తకి ఎందుకు, నా కుటుంబంలో నా భార్యకి ఎందుకని ఈ రోజు బలహీనమైపోయి భయపడుతున్న నా జీవితాన్ని ప్రభువు నలిగిన మన బ్రతుకులను దృఢపరచబోతున్నాడు. దృఢమైన జీవితాన్ని ప్రభు ఇవ్వబోతున్నాడు. ధైర్యంగా నిలబడే జీవితం, ధైర్యంగా ఎదుర్కొనే జీవితం, ధైర్యంగా పోరాడే జీవితం, ధైర్యంగా నిలబడే ఆ ఆసక్తికరమైన జీవితాన్ని ప్రభు నీకు నాకు దయచేయబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నలిగిపోయిన జీవితం, ఈరోజు కృంగిపోయిన జీవితం, ఈరోజు బలహీనమైపోయిన జీవితం నేను అనుభవిస్తున్నామేమో, వేదన చెందుతున్నామేమో, దుఃఖపడుతున్నామేమో, బాధపడుతున్నామేమో, ఎందుకు ఈ సమస్యలు, ఎందుకు ఈ పోరాటాలు, ఎందుకు ఈ నిందలు, ఎందుకు ఈ అవమానాలని దుఃఖపడుతూ ఈరోజు కన్నీరు కారుస్తున్నావేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. నలిగిన నీ హృదయాన్ని ఆయన దృఢపరచబోతున్నాడు. భయపడుతున్న నీ జీవితాన్ని ఆయన ధైర్యపరచబోతున్నాడు. ఈరోజు నలిగిపోయిన నీ బ్రతుకును, నలిగిపోయిన నీ హృదయాన్ని, నా హృదయాన్ని ప్రభువు మరలా దృఢపరిచి ఆయన ధైర్యముతో నింపబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు శారీరక స్వస్థతే కాదండి, మన మనసుకు కూడా స్వస్థత ఇవ్వబోతున్నాడు, మన మనసును కూడా దృఢపరచబోతున్నాడు, మన మనసుకు కూడా విడుదల ఇవ్వబోతున్నాడు. మనసుకైన గాయాన్ని మాన్పగలిగిన ఏకైక దేవుడు మనం ఆరాధిస్తున్న సర్వశక్తిమంతుడు మాత్రమే అండి. ఈ లోక మనుషులు ఎవ్వరు మన హృదయ గాయాన్ని మాన్పలేరు, మన హృదయంలో ఉన్న వేదనను తొలగించలేరు, మన హృదయంలో ఉన్న బాధను తొలగించలేరు. పైకి మనల్ని ధైర్యపరచచ్చు, పైకి మనకు ధైర్యాన్ని ఇవ్వచ్చు, పైకి మనకు మంచి మాటలు చెప్పొచ్చు, కానీ ఎవ్వరు హృదయంలో ఉన్న వ్యాధిని, హృదయంలో ఉన్న బాధను ఎవరు గ్రహించలేరు.
తెలుసుకునే దేవుడు ఒకటి. మన హృదయంలో తలంపు పుట్టక మునిపే దాని ఆంతర్యాన్ని గ్రహించిన సర్వశక్తిమంతుడైన దేవుడు నీకు నాకు సహాయం చేయబోతున్నాడు. నిన్ను నన్ను విడిపించబోతున్నాడు. మన గాయాలు కట్టబోతున్నాడు. మనల్ని విడిపించబోతున్నాడు. ఈ రోజు ధైర్యం తెచ్చుకో ప్రియ సహోదరి సహోదరుడా. కృంగిపోవద్దు, వేదన చెందొద్దు. ఈ ఉదయం మన దేవుడు మనకు సహాయం చేయబోతున్నాడు. మన దేవుడు మనల్ని విడిపించబోతున్నాడు. మన దేవుడు మనకు స్వస్థత ఇవ్వబోతున్నాడు. మన దేవుడు మనకు విడుదల ఇవ్వబోతున్నాడు. మన హృదయాంతరంగాన్ని మన దేవుడు మన జీవితంలో దర్శించబోతున్నాడు. ఈరోజు ప్రభు నిన్ను దర్శించబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, కృంగిపోవద్దు. ఫిలిప్పి 4వ అధ్యాయంలో అక్కడ రాయబడుతున్న మాట చదువుకున్న. ఫిలిప్పీలో రాసిన పత్రిక 4వ అధ్యాయం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం మనం చూస్తే, దేనిని గురించి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవుని చేయడు. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయంలో కావలి ఉండును. మన హృదయంలో ఉన్న వేదన తీసివేసి మన హృదయాన్ని దృఢపరిచి మన హృదయానికి ప్రభు కావలి ఉండబోతున్నాడు. ఎప్పుడు మనం ప్రార్థించినప్పుడు దేని గురించి చింతపడద్దిక. ప్రభు దృఢపరిచిన తర్వాత, ప్రభు ధైర్యం ఇచ్చిన తర్వాత, ప్రభు గొప్ప ఆదరణతో నింపిన తర్వాత, ప్రభు మాట్లాడిన తర్వాత, ప్రభు కొన్నిసార్లు మనం బలహీనతలో ఉన్నప్పుడు, కొన్నిసార్లు బలహీనంగా ఆలోచన చేస్తున్నప్పుడు, మనం భయపడుతున్నప్పుడు, కొన్నిసార్లు ప్రభు మనల్ని ధైర్యపరుస్తాడు. కొన్నిసార్లు మనల్ని ధైర్యంతో నింపుతాడు. కొన్నిసార్లు ప్రభు మనతో మాట్లాడతాడు. వాక్యం ద్వారా మాట్లాడతాడు. ప్రార్థనలో మాట్లాడతాడు. కళ్ళ ద్వారా మాట్లాడతాడు. దర్శనాల ద్వారా మాట్లాడతాడు. అనేక రీతిలుగా ప్రభు నీతో నాతో మాట్లాడి ఆయన నిన్ను నన్ను ధైర్యపరుస్తూ బలపరుస్తున్నప్పుడు నీవు నేను భయపడవలసిన పని లేదు. ఇక మరలా భయపడే జీవితం మరలా భయపడే కుమారు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. భయపడే ఆత్మ ఏంటి? అది దాస్యపు ఆత్మ. ఈరోజు మనం దాస్యపు ఆత్మ చేత నింపబల్లా. మనం దత్తపుత్రాత్మ చేత నింపబడ్డాం. తండ్రి యొక్క ఆస్తిగా, తండ్రి యొక్క ఆత్మ చేత మనం నింపబడ్డాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు నేను భయపడాల్సిన పని లేదు. నీవు నేను కృంగిపోవాల్సిన పని లేదు. నీవు నేను వేదన చెందాల్సిన పని లేదు. మన దేవుడు మనతో ఉండి ఆయన మనల్ని నడిపించబోతున్నాడు. ఆయన మనకు సహాయం చేయబోతున్నాడు. దేనిని గురించి చింతపడద్దని ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రతికూల పరిస్థితులు మధ్య చింతపడుతున్నామేమో, వేదన చెందుతున్నామేమో, కన్నీరు గారుస్తున్నామేమో. ఏంటి జీవితం అని హృదయములో వేదన చేత నింపబడ్డామేమో. ఈరోజు మన చింత యావత్తు ఆయన మీద వేసి మనం ధైర్యం తెచ్చుకొని ప్రార్థిస్తే చాలు. ప్రభువు మన హృదయానికి, మన తలంపులకు ఆయన కావలి ఉండి ఆయన మనల్ని నడిపించబోతున్నాడు. మన హృదయానికి కాపుదలుగా ప్రభు ఉండబోతున్నాడు. మనల్ని తప్పించబోతున్నాడు. మనల్ని విడిపించబోతున్నాడు. మన క్షేమంతో నింపబోతున్నాడు. మన హృదయాంతరంగానికి ప్రభు సమాధానాన్ని దయచేయబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో దేవుడు మన శారీరక స్వస్థత మాత్రమే కాదు, మన మనస్సుకు ఆయన స్వస్థత ఇవ్వబోతున్నాడు. మన మనస్సులో ఉన్న వేదనను తొలగించబోతున్నాడు. హృదయంలో తలంపు పుట్టక ముడిపే దాని ఆంతర్యాన్ని గ్రహించిన దేవుడు మన హృదయంలో ఉన్న ఆంతర్యాన్ని, ఆ యొక్క బాధను వేదనను ప్రభు తొలగించబోతున్నాడు. హల్లెలూయా. మూడవదిగా ప్రభు మన జీవితంలో చేసిన కార్యం ఏంటంటే, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకుంటే, మన పాపములు మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. పాపము ద్వారా ఈరోజు పాపములు మనం ఒప్పుకుంటే ఆత్మీయ రోగాలను ప్రభు నయం చేస్తాడు. పాపములు మనలో ఉన్నంత కాలం ప్రభు నుండి స్వస్థత పొందలేం. మూడవదిగా ఈరోజు మన పాపములు ఆయన సన్నిధిలో ఒప్పుకునే వారంగా నా జీవితం ఉండాలి. మన పాపములు ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడండి. ఈరోజు మనుషుల దగ్గర ఒప్పుకుంటా, మనుషుల దగ్గర పోయి ఏడుస్తా, మనుషుల దగ్గర పోయి నా జీవితం ఇలాగైపోయింది, నేను చేసిన తప్పులను బట్టి, నా రాంగ్ స్టెప్స్ ని బట్టి నా జీవితం పతనం అయిపోయింది, ఇలాగైపోయాను, నాశనం అయిపోయాను, ఇలాగ బాధను అనుభవిస్తున్నానని మనుషుల దగ్గర పోయి ఏడ్చి వారి దగ్గర మన సమస్య చెప్పుకుంటాం, కానీ వారు నమ్మదగిన వారు కాదండి. నువ్వు చెప్పిన విషయాలని మరలా పోయి ప్రక్క వారికి చెప్పేవారుగా ఉంటారు. కానీ మన దేవుడు మన జీవితంలో మన దుఃఖ దినాలు ప్రభు సమాప్తం చేసే దేవుడు. ఆయన నమ్మదగిన వాడు. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన నీకు నాకు సహాయం చేసే దేవుడు. నిన్ను నన్ను విడిపించే దేవుడు. నిన్ను నన్ను లేవనెత్తే దేవుడు. నా జీవితంలో నూతన కార్యాలు జరిగించే దేవుడు ఆయన. ఈరోజు మనుషులు నమ్మదగిన వారు కారండి. మనుషులను ప్రేమించండి, ఓకే,
కానీ ఏ మనుష్యుని మనం నమ్మడానికి వీల్లేదు, ఎంత మనవారైనప్పటికీ. ఎందుకు తెలుసా? మనం నమ్మవలసింది మన ప్రభువుని, మనం ఆరాధించవలసింది ఆయన్ని, మనం విశ్వాసం ఉంచవలసింది ఆయన మీద, మనం నమ్మకత్వాన్ని పెంచుకోవాల్సింది ఆయన మీద. ఎందుకంటే ఆయన మాత్రమే నమ్మదగిన వాడు, ఆయన మాత్రమే నీతిమంతుడు. ఈ లోకంలో ఏ మనుషుడు నీతిమంతుడు కాదు. ప్రభువు ఆయన రక్తము చేత నీతిమంతులుగా మార్చాడు, కానీ ఆయన ద్వారా నీతిమంతులుగా మార్చబడ్డాం. కానీ ఈ లోకంలో ఏ మనుషుడు తనంతట తాను నీతిమంతులుగా ఎంచబడ్డండి. ఎందుకంటే ప్రతి మనుష్యుడు పాపపు జీవితాన్ని అనుభవిస్తున్న వాడే, పాపములో బ్రతుకుతున్నవాడే, పాప బంధకాల చేత పట్టబడిన వాడే. కానీ ఈరోజు నా జీవితంలో ప్రభువు మన ఆత్మీయ రోగాన్ని, ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న బలహీనతలను ప్రభు విడిపించబోతాడు. ఎప్పుడు? మన పాపాలు మనం ఒప్పుకున్నప్పుడు. మన పాపాలు మనలో ఉంటే మనకు ఆత్మీయ స్వస్థత రాదు, ఆత్మీయ విడుదల రాదు, ఆత్మలో ఆనందాన్ని అనుభవించలేం, ఆత్మాభిషేకాన్ని పొందుకోలేం. ఈరోజు మన పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకునే వారంగా, విడిచిపెట్టే వారంగా, మన పాపములు ఆయనతో ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు. యేసు ప్రభుతో, తండ్రి అయిన దేవునితో మన అపరాధాలు, మన పాపాలు, మన దోషాలు మనం ఒప్పుకుంటే మన దేవుడు వాటి నుండి విడిపించబోతున్నాడు, మన దేవుడు వాటి నుండి విడుదల ఇవ్వబోతున్నాడు, మన దేవుడు దర్శించబోతున్నాడు, మన దేవుడు లేవనెత్తబోతున్నాడు, మన దేవుడు మనల్ని క్షేమంతో నింపబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు వింటున్న నీవు ధైర్యం తెచ్చుకో. మనం ఇక కృంగిపోవాల్సిన అవసరం లే, బాధపడాల్సిన అవసరంలా. ఈరోజు అపరాధాలు మనలో ఉన్నాయేమో, పాపపు జీవితాన్ని మనం అనుభవిస్తున్నామో, పాపము చేత నింపబడ్డామేమో, ఈరోజు మన సమస్త పాపాలు మన దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 32వ అధ్యాయంలో, కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుంటే, నా దోషము కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకుంటిని, యెహోవా సన్నిధి నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకుంటిని, నీవు నా పాప దోషము పరిహరించి ఉన్నావు. కీర్తనకారుని జీవితంలో అతడు చెప్తున్న మాట, నా దోషమును కప్పుకొనక. ఈరోజు మన దోషాలు కప్పుకుంటున్నామేమో. కీర్తనకారుడైతే తన దోషాలు కప్పుకోవడంలో ప్రభు సన్నిధిలో తన దోషాలు ఒప్పుకుంటున్నాడండి. ప్రభు సన్నిధిలో తన అపరాధాలు ఒప్పుకుంటున్నాడండి. ప్రభు సన్నిధిలో తన పాపపు జీవితాన్ని, పాత జీవితాన్ని, తన దోషములు, అపరాధాలు, అంధకార క్రియలన్నీ ఒప్పుకుంటున్నాడు. నా దోషములు కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. దేవుని సన్నిధిలో తన పాపములు ఒప్పుకుంటున్నాడు. ఈరోజు నా ఆధ్యాత్మిక జీవితంలో ప్రభు కృప చేత మనం నింపబడాలన్నా, ప్రభు చేత మనం బలపరచబడాలన్నా, మన దోషాలు ప్రభు సన్నిధిలో ఒప్పుకునే వారంగా నీవు నేను ఉండాలి. ప్రభు సన్నిధిలో మన అపరాధాలు ఒప్పుకునే వారంగా ఉండాలి. కీర్తనకారుడు అతని దోషాలు, అతని పాపాలు ఒప్పుకున్నాడు కాబట్టే నీవు నా పాప దోషము పరిహరింపి ఉన్నావు. దేవుడు అతని పాప దోషాన్ని పరిహరించేశాడు. అతని పాప దోషం నుంచి అతన్ని విడిపించేశాడు. అతని పాప దోషం నుంచి అతన్ని విడిపించి దేవుడు అతన్ని స్వస్థపరిచాడు. ఈరోజు నా జీవితంలో మన దోషాలు ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటే, మన దోషాలు, మన అతిక్రమాలు, మన పాపపు జీవితాన్ని మన ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటే ఆయన మన పాప శిక్షను, పాప దోషాన్ని పరిహరించబోతున్నాడు. పాప దోషం నుండి ప్రభు విడిపించబోతున్నాడు. నా అతిక్రమాలు ప్రభు కొట్టివేయబోతున్నాడు. నీకు నాకు ప్రభు విడుదల ఇవ్వబోతున్నాడు. నిన్ను నన్ను ప్రభు దర్శించబోతున్నాడు. నిన్ను నన్ను ప్రభు లేవనెత్తబోతున్నాడు. నా జీవితాన్ని ఆశీర్వాద పదములో ప్రభు నడిపించబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నేను కృంగిపోవద్దిక. ఈరోజు మన పాపాలు ఒప్పుకుందామండి ఆయన సన్నిధిలో. పాపాలు మనలోనే పెట్టుకున్నాం మేము. పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకోవటం లేదేమో. దోషాలు కప్పుకున్న జీవితం ఈరోజు మనమందరం, ప్రతి వ్యక్తి అనేక విషయాలు తప్పిపోతున్న వారమే అండి, జారిపోతున్న వారమే అండి, పాప బంధకాల చేత బ్రతుకుతున్న వారమే. కానీ దేవుని సన్నిధిలో ఒప్పుకునే జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ఆయన మన సమస్త పాప శిక్షను తొలగించబోతున్నాడు. ఆయన మన పాపాన్ని క్షమించబోతున్నాడు. ప్రభు మనకు విడుదల ఇవ్వబోతున్నాడు. మనం ఒప్పుకున్నప్పుడే మనకు స్వస్థత. మనం ఒప్పుకొని, దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడే మనకు స్వస్థత. పాప దోష శిక్షను ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నప్పుడే ఈరోజు నీకు నాకు స్వస్థత, నీకు నాకు విడుదల, నీకు నాకు ఆరోగ్యం, నీకు నాకు క్షేమాన్ని ప్రభు దయచేయబోతున్నాడు. ఈరోజు ఏ పాపంతో మనం ఉన్నా, ఏ అపరాధాలతో మనం ఉన్నా, ఏ పాప బంధకాల చేత నేనున్నా, ఈరోజు ప్రభు మన పాపాన్ని విడిపించబోతున్నాడు. మన పాప శిక్షను ప్రభు విడిపించబోతున్నాడు. మన పాపాల నుండి, దోష శిక్ష నుండి ప్రభు తప్పించబోతున్నాడు. మన పాపాలు క్షమించబడితేనే మనకు స్వస్థత. ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు ప్రభు సన్నిధిలో మన పాపాలు ఒప్పుకుందాం. ప్రభు సన్నిధిలో మన దోషాలు ఒప్పుకుందాం. ప్రభు సన్నిధిలో మన అతిక్రమాలు ఒప్పుకుందాం. ప్రభు సన్నిధిలో మనం ప్రాధేయపడదాం. మన దేవుడు మన జీవితంలో నూతన కార్యాలు ప్రభు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. స్వస్థత కార్యాలు ప్రభువే జరిగించబోతున్నాడు. స్వస్థతలు, విడుదలలు ప్రభువే ఇవ్వబోతున్నాడు. మన పాప శిక్షను భరించిన దేవుడు,
మన దోష శిక్షను భరించిన దేవుడు, మన అపరాధాలను భరించిన ఆ సర్వశక్తిమంతుడు నీకు నాకు విడుదల ఇవ్వబోతున్నాడు ఈ ఉపవాస ప్రార్థనలో. ఈరోజు మనం ఒప్పుకునే వారంగా ఉంటే ఆయన నమ్మదగిన వాడంట, ఆయన నీతిమంతుడంట. మనం ఒకటి ఆలోచన చేస్తే, ఉదాహరణకి పక్షవాయు గల వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఇంటిలో బోధిస్తా ఉంటే బహుజన సమూహం అక్కడికి వచ్చేసాడు. ఆ ఇంటిలో వాకిటెనున్న స్థలం లేదు, అందరూ నిండిపోయారు. ఆ పక్షవాయు గల వాడిని మోసుకొని యేసు ప్రభు తీసుకెళ్ళడానికి వెళ్ళి కూడా స్థలం లేదు. ఆ సమయంలో వాళ్ళు ఏం చేశారంటే విశ్వాసముతో ఆ ఇంటి పైకి ఎక్కి, ఆ ఇంటి పైకి ఆ వ్యక్తిని తీసుకెళ్లి ఇంటి పైకప్పు తీసేసి ఆయన ఉన్న చోట పరుపుతోనే మెల్లిగా దించారండి కిందికి. యేసు ప్రభు వారి విశ్వాసాన్ని చూచాడండి. ఆ వ్యక్తితో అన్నాడు, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి, నీ పరుపెత్తుకొని నడుమని పక్షవాయు గలవానితో ప్రభు చెప్పాడు. అతనికి స్వస్థత ప్రకటించాలా? కేవలం అతని పాపాలు క్షమించాడు ప్రభు. అతని పాపాలు క్షమించబడగానే అతని జీవితంలో ఉన్న రోగం అతని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. పక్షవాయువు అనే రోగం అతని విడుదల వచ్చేసింది. ఈ రోజు నా జీవితంలో పాపములను బట్టి కొన్ని వ్యాధులు, కొన్ని రోగాలు, కొన్ని ఆత్మీయ రోగాలు నేను అనుభవించే వారంగా ఉన్నాం. నయం కాని రోగాలు డాక్టర్లు అసాధ్యమండి. కానీ దేవుడు కొన్ని శోధనలు గుండా, కొన్ని పరిస్థితులు గుండా నడిపిస్తాడు. ఆయన మాత్రమే వాటిని విడిపించగలడు. నేను ఆయన మీద విశ్వాసం ఉంచితే, నేను ఆయన మీద నమ్మకత్వాన్ని ఉంచితే, నేను ఆయన మీద నమ్మికను కలిగి బ్రతికితే, ఈ రోజు మన దేవుడు మనల్ని స్వస్థపరచబోతున్నాడు. మన దేవుడు మనకు విడుదల ఇవ్వబోతున్నాడు. మన దేవుడు మన జీవితాల్లో నూతన కార్యాలు ప్రభు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. ఈ ఉదయం ఈ మాటలు వింటున్న మన జీవితంలో యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో 18వ వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ రాయబడుతుంది, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగును. మన పాపాలు ఎర్రనివైనను అవి ఈరోజు ప్రభు తెల్లగా మార్చబడిపోతున్నాడు. నీ వస్త్రాలు ఈరోజు మురికిగా ఉన్నాయేమో, రక్షణ వస్త్రం మన పాపమును బట్టి, మన అతిక్రమాలను బట్టి, మన దోషాన్ని బట్టి మన రక్షణ వస్త్రం మురికి చేయబడిందేమో. రక్షణ వస్త్రాన్ని మురికి పరుచుకున్నామేమో, మురికి చేత మన వస్త్రం నింపబడిందేమో. కానీ ఈ ఉదయం ప్రభు మాట్లాడుతున్నాడు, ప్రియ సహోదరి సహోదరుడా, మన వస్త్రాన్ని అది ఎర్రనిదైనా, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును. ఈ రోజు తెల్లవైనవిగా మన వస్త్రాలు మార్చబోతున్నాయి. ఈ రోజు మురికి వస్త్రాలు, ఈ రోజు ఆ రక్షణ వస్త్రం లేకపోతే ఆ నిత్యరాజ్యానికి మనం హక్కుదారులం కామండి. రక్షణ వస్త్రం లేకపోతే ఆ నిత్యరాజ్యాన్ని మనం స్వతంత్రించుకోలేమండి. రక్షణ వస్త్రం మనకి ఎప్పుడు వస్తుందంటే మన పాపములు ఆయన సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు అండి. మన పాప దోష శిక్షను ఆయన సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు దేవుడు మన పాపములు క్షమించి మనకంటూ ఒక రక్షణ వస్త్రాన్ని ఇవ్వబోతున్నాడు. మన పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లగా మన వస్త్రాలు ప్రభు మార్చబోతున్నాడు. ఈ రోజు ఏ విధంగా ఉన్నాయి మన వస్త్రాలు? మురికి వస్త్రాలుగా ఉన్నాయా? మచ్చ డాగు చేత నింపబడ్డామా? ఈరోజు మన వస్త్రాన్ని ప్రభు తెల్లనివిగా, మహిమగల తెల్లని హిమము వలె తెల్లనివిగా ప్రభు మార్చబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, నేను ఒప్పుకున్నప్పుడు అండి, ఈరోజు ప్రభు సన్నిధిలో ఉదయం మన పాప దోష శిక్షను ప్రభు సన్నిధిలో ఒప్పుకుందామా? వాటిని విడిచిపెడదామా? ఈ ఉపవాసంలో ప్రభు చేత స్వస్థపరచబడదామా? ప్రభు ద్వారా విడుదలను పొందుకుందామా? ప్రభు ద్వారా స్వస్థత కార్యాన్ని పొందుకుందామా? ప్రభు అయితే ఈ దినం నీతో నాతో వాగ్దానం చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉపవాస ప్రార్థనలో నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనేనని ప్రభు ఈ ఉదయం వాగ్దానం చేస్తుండగా ఆ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకుందాం. మన పాప శిక్షను ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం. పాపాల సన్నిధిలో, ప్రభు సన్నిధిలో పాపాలు ఒప్పుకుందాం. పాపాలు విడిచిపెడదాం. ప్రభు కృపను మనం పొందుకుందాం. హల్లెలూయా. ఉదయం మన జీవితాల్లో నూతన కృప చేత మనం నింపబడాలని ప్రభు ఇష్టపడుతున్నాడండి. హల్లెలూయా. మన పాపములు ఎర్రనివైనను అవి తెల్లగా హిమముగా ప్రభు మార్చబోతున్నాడు. ఒకానొక సమయంలో ఒక పెండ్లి విందు జరుగుతా ఉంది పరలోక రాజ్యములో. ప్రభు ఉపమాన రీతిగా చెప్పాడండి. పెండ్లి విందు జరుగుతా ఉంది. ఆ పెండ్లి విందులోనికి, ఆ పెండ్లి విందుకు పిలిచిన ఆ వ్యక్తి, ఆ యజమానుడు అక్కడికి వచ్చిన వారందరినీ ఆ చూడ్డానికి లోపలికి వెళ్తే ఒక వ్యక్తి పెండ్లి వస్త్రం లేక అక్కడ కూర్చున్నాడండి. పెండ్లి వస్త్రం లేక ఒక వ్యక్తి అక్కడ కూర్చున్నాడు. ఈ యజమానుడు అతని దగ్గరికి వెళ్ళాడు, కుమారుడా, పెండ్లి వస్త్రం లేక ఎలాగ ఈ పెండ్లి విందులోకి వచ్చావు? పెండ్లి వస్త్రం లేకపోతే ఆహ్వానం లేదు. పరలోక రాజ్యంలో నీకు నాకు రక్షణ వస్త్రం అనే వస్త్రం లేకపోతే ఆ నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకొని ఆ నిత్య రాజ్యంలో యుగ యుగములు ప్రభుత్వం ఉండే భాగ్యం మనకు లేదండి. ఈ రోజు రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నాము. ప్రభు అనేక పర్యాలు మాట్లాడుతున్నా, ప్రభు అనేక పర్యాలు హెచ్చరిస్తున్నా, రక్షణను నిర్లక్ష్యం చేస్తూ రక్షణ పొందని అనుభవాన్ని కలిగి ఉన్నామేమో.
రక్షింపబడిన మనం కూడా అనేక పర్యాలు ప్రభు హెచ్చరిస్తున్న మన పాప శిక్షను ఒప్పుకోకుండా, పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకోకుండా ఇంకా అతిక్రమాలు అపరాధాలు జీవిస్తున్న వారంగా ఉన్నాం మేము. ఈ రోజు ప్రభు మాట్లాడుతున్నాడు, మన పాప శిక్షను భరించిన దేవుడు, మన దోష శిక్షను భరించిన దేవుడు, మన అపరాధాలు సహించిన దేవుడు, ఆ సర్వశక్తిమంతుడు నా జీవితాన్ని దినం దర్శించబోతున్నాడు. నీవు నేను ఆయన సన్నిధిలో మన పాప దోష శిక్షను ఒప్పుకుంటే ఆయన మనల్ని విడిపించబోతున్నాడు, ఆయన మనల్ని స్వస్థపరచబోతున్నాడు. పెండ్లి వస్త్రము లేకపోతే ఆ నిత్య రాజ్యంలో మనం స్వతంత్రించుకోలేం. ఆ పెండ్లి వస్త్రం లేని వ్యక్తిని అతని కాళ్ళు చేతులు కట్టి వెళ్లుపట్టి చీకటిలో, ఆ పాతాళమనే అంధకార చీకటిలో, ఆ ఏడ్పును పళ్ళు కొరుకుటే ఉండే ఆ యొక్క పాతాళములో, అగ్నిగుండములో ఆ వ్యక్తి పడ్డాడు. ఈ రోజు నా జీవితం ఎలాగుంది? మన పాప శిక్షను ప్రభు సన్నిధిలో ఒప్పుకునే వారంగా ఉన్నామా? మన అపరాధాలు దేవుని సన్నిధిలో ఒప్పుకునే వారంగా ఉన్నామా? ప్రభు సన్నిధిలో వాటిని విడిచిపెట్టే వారంగా ఉన్నామా? ఈ ఉదయం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దావీదు జీవితంలో దావీదు ఒకసారి బత్షెబతో పాపం చేశాడండి. దావీదు జీవితంలో దావీదు ఒకానొక సమయంలో రాజులు ఆ కాలంలో అతడు ఆ కోట మీద నడుచుకుంటూ వెళ్తుంటే స్నానం చేస్తున్న బత్షెబను చూశాడు. ఆమె ఒక వ్యక్తి యొక్క భార్య, ఊరియా యొక్క భార్య. ఊరియా యొక్క భార్యను చూచినప్పుడు ఆమె మీద ఇష్టం కలిగింది. ఆమె నగ్నంగా చూచాడు, ఆమె మీద ఇష్టం కలిగింది. ఏం చేశాడంటే ఊరియాను యుద్ధంలో ముందు పెట్టించి ఊరియాను ఎలాగైనా చంపించండి అతని మీద కుట్ర పన్ని ఊరియాను పంపించేసి ఆ యుద్ధంలో ముందు పెట్టించి ఊరియాను చంపించేశాడండి. ఊరియాను చంపించేసి అతని భార్య అయిన బత్షెబను తనకు భార్యగా చేసుకున్నాడు. ఊరియాను భార్యగా, ఆ యొక్క బత్షెబను భార్యగా చేసుకొని అతని జీవితంలో పాపం చేశాడండి. దేవుని దృష్టికి దోషిగా మార్చబడ్డాడండి. అతని వేరే వ్యక్తి యొక్క భార్యని ఇతని భార్యగా చేసుకుని ఆ వ్యక్తిని అన్యాయంగా ఊరియాని చంపించాడండి దావీదు. అతని జీవితంలో అతని పాప దోష శిక్షను బట్టి అతడు దేవుని కృపను అతడు కోల్పోయాడు. కానీ మరలా క్షమాపణ పొంది మరలా ఆయన దోషాలు కప్పుకోక దేవుని సన్నిధిలో ఒప్పుకొని పశ్చాత్తాపడ్డాడు. కాబట్టి ప్రభు అతన్ని క్షమించి ఆత్మీయ స్వస్థతను ప్రభు దయచేశాడు, ఆత్మీయ విడుదలనిచ్చాడు, అతనికి తోడుగా ఉన్నాడు. సహోదరి సహోదరుడు, మనుషులమే, బలహీనులమే, పాపులమే, కానీ ప్రభు సన్నిధిలో దావీదు వలె మనం పశ్చాత్తాపడితే మరలా మనం చదువుకుందాం 51వ కీర్తన అంతా మనం చదువుకుంటే దావీదు పశ్చాత్తాపడిన జీవితం అక్కడ కనిపిస్తుంది. యెహోవా నా దోషమును క్షమించు, నా పాపములు క్షమించు. ఈరోజు సమస్తాన్ని అక్కడ దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు, అతని దోషంలో ఒప్పుకున్నాడు, అతని పాపాలు ఒప్పుకున్నాడు. కాబట్టే దేవుడు అతని అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించాడు. పాప మనస్సు వెళ్ళిపోయింది, పాపపు జీవితం వెళ్ళిపోయింది, స్థిరమైన మనస్సు వచ్చేసింది. ఎలాంటి మనసు అంటే నూతనంగా ప్రభు మరలా అతని ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రభు కట్టాడు. ఈరోజు నా జీవితంలో నూతనమైన కార్యాన్ని, నూతనమైన కృపతో ప్రభు నన్ను నింపబోతున్నాడు. నూతనమైన ఆశీర్వాదంతో ప్రభు నన్ను నింపబోతున్నాడు. నా జీవితంలో మన పాప శిక్ష నుండి, పాప దోషము నుండి, అధికారం మన జీవితంలో ఉన్న పాప శిక్ష నుండి ప్రభు విడిపించబోతున్నాడు, తప్పించబోతున్నాడు. ప్రభు మళ్ళీ లేవనెత్తబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఈ మాటలు వింటున్న నీవు నేను ధైర్యం తెచ్చుకుందాం. మళ్ళీ విడిపించడానికి ఆయన శక్తిమంతుడు, మళ్ళీ తప్పించడానికి శక్తిమంతుడు. మన జీవితంలో నూతన కార్యాలు ప్రభు జరిగించడానికి ఆయన శక్తిమంతుడైన దేవుడుగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయం ఈ మాటలు వింటున్న నీవు నేను ధైర్యం తెచ్చుకుందాం. మనకు స్వస్థతను ప్రభు ఇవ్వబోతున్నాడు. స్వస్థత శీఘ్రంగా మనకు లభించబోతుంది. మనకు విడుదల ఇవ్వబోతున్నాడు. పాప శిక్షను ప్రభు కొట్టివేయబోతున్నాడు. మొట్టమొదటిగా మనకు శరీర స్వస్థతను ప్రభు ఇవ్వబోతున్నాడు. రెండవదిగా మన మనస్సుకు, మన ప్రాణాత్మకి ప్రభు విడుదలను, ధైర్యాన్ని ప్రభు దయచేయబోతున్నాడు, స్వస్థపరచబోతున్నాడు. మూడవదిగా మన జీవితంలో మన పాపముల ద్వారా కలిగిన ఆ దోషముల నుండి, మన పాపముల ద్వారా కలిగిన అనారోగ్యాల నుండి, మన పాపాలు ఒప్పుకున్నప్పుడు ప్రభు ఆ వాటిలో నుండి మన సంకటములన్నిటిని ప్రభు కుదర్చబోతున్నాడు. నాలుగవదిగా ప్రభు మన జీవితంలో చేస్తున్నది ఏంటంటే యోవేలు ప్రవచన గ్రంథం, ప్రతి ఒక్కరు బైబిల్ తీద్దాం. యోవేలు ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చదువుకుంటే, మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరాల పంటను మీకు మరలా నిత్తును. మన జీవితంలో మన అతిక్రమాలను బట్టి, మన పాప జీవితాన్ని బట్టి ఏవేవి మనం కోల్పోయామో దేవుడు పంపిన మిడతలు,
ఆయన పంపిన చీడ పురుగులు మన జీవితాల్లో మన తినివేసిన సంవత్సరాల పంటను ప్రభు నీకు నాకు దయచేయబోతున్నాడు. ప్రభు నిన్ను నన్ను దర్శించబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన అనుమతించిన కొన్ని చీడ పురుగులని ఆ మహా సైన్యం మన జీవితంలో మన ఆధ్యాత్మిక జీవితాన్ని దొంగిలించిందే. కొన్ని శ్రమలు, కొన్ని నిందలు, కొన్ని పోరాటాలు ఈరోజు నీవు నేను అనుభవిస్తున్నామేమో. కొన్ని ప్రతికూల పరిస్థితులు గుండా ఈరోజు నీవు నేను నడుస్తున్నామేమో. ప్రియ సహోదరి సహోదరుడా, మన దేవుడు మన తినివేసిన మహా సైన్యము తినివేసిన సంవత్సరాల పంటను ఆయన మరలా మనకు దయచేయబోతున్నాడు. హల్లెలూయా. కోల్పోయిన ఆశీర్వాదంతో ప్రభు నింపబోతున్నాడు. ఇంతవరకు ఏ ఆశీర్వాదాన్ని, ఏ మేలును ప్రభు నుండి కోల్పోయామో, మన అవిధేయతను బట్టి, మన పాపపు జీవితాన్ని బట్టి, మన అతిక్రమాలను బట్టి, ఏవైతే దేవుని సన్నిధిలో మనం కోల్పోయామో, ఈరోజు కోల్పోయిన ఆశీర్వాదంతో ప్రభు నిన్ను నన్ను నింపబోతున్నాడు. కోల్పోయిన దీవెనతో ప్రభు నిన్ను నన్ను నింపబోతున్నాడు. మనము దేవుని స్తుతించడానికి. ఎందుకు ప్రభు మన జీవితాల్లో మేలు చేస్తున్నాడంటే, కోల్పోయిన ఆశీర్వాదంతో ప్రభు మనం ఎందుకు నింపుతున్నాడంటే, మన ప్రభువును మనం స్తుతించినట్లు. అక్కడ రాయబడుతుందండి, మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలు. కొన్ని మిడతలు ప్రభువే పంపాడు. కొన్ని ప్రతికూల పరిస్థితులు ప్రభువే అనుమతించాడు. కొన్ని పరిశోధనలు ప్రభువే ఇచ్చాడు. కొన్ని శోధనలు ప్రభువే నడిపిస్తున్నాడు. కొన్ని మిడతలంట, కొన్ని గొంగలి పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరాల పంట నేను మరలా మీకు ఇవ్వబోతున్నా. కొన్ని ప్రతికూలతలు ప్రభు అనుమతించాడండి. కొన్ని శోధనలు ప్రభు అనుమతించాడు, మనం అనుభవిస్తున్నాం. కానీ ఈరోజు ఆ సంవత్సరాల పంటను ప్రభు మరలా నీకు నాకు ఇవ్వబోతున్నాడు. ప్రభు నిన్ను నన్ను స్వస్థపరచబోతున్నాడు. ప్రభు నీకు నాకు విడుదలైపోతున్నాడు. ప్రభు నీ నా జీవితాన్ని దర్శించబోతున్నాడు. నీ నా జీవితంలో ఉన్న ప్రతికూల పరిస్థితులు ప్రభు కొట్టివేయబోతున్నాడు. కీర్తన గ్రంథం 30వ అధ్యాయంలో రాయబడుతుంది 11వ వచనంలో, నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. మన దుఃఖ దినాన్ని ప్రభు సమాప్తం చేయబోతున్నాడు. మన అంగలార్పును ప్రభు నాట్యంగా మార్చబోతున్నాడు. మన జీవితంలో ఉన్న ప్రతికూల పరిస్థితులన్నీ ప్రభు విడిపించి స్వస్థపరచబోతున్నాడు. ఏ ప్రతికూల పరిస్థితుల్లో నీవు నేనున్నా, ఏ అంగలార్పు, ఏ దుఃఖము, ఏ వేదన, ఏ పరిస్థితులను బట్టి ఈరోజు నీవు నేను దుఃఖపడుతున్నా, మన దుఃఖ దినాలు ప్రభు సమాప్తం చేయబోతున్నాడు. మన జీవితంలో ఉన్న మన ప్రాణము, మన అంగలార్పును ఆయన నాట్యంగా మార్చబోతున్నాడు. ఈరోజు మన కన్నీరు తుడిచేవారు లేరేమో, మనకు ధైర్యం చెప్పేవారు లేరేమో, మనకి ఆదరించేవారు, మళ్ళీ ఓదార్చేవారు, మళ్ళీ ప్రేమించేవారు కరువైపోయారేమో. ప్రియ సహోదరి సహోదరుడా, మన దేవుడు మన అంగలార్పును నాట్యముగా, మన దుఃఖాన్ని సంతోషముగా, మనకు ఉల్లాస వస్త్రాన్ని ధరింపజేసి ప్రభు నేను నన్ను నడిపించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న మన జీవితాల్లో ప్రభు మనల్ని లేవనెత్తబోతున్నాడు. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుకుంటే, వారు ఎవరును లక్ష్య పెట్టని సియోననియు బడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యం కలుగజేసేదను, నీ గాయములను మాన్పేదను, ఇదే యెహోవా వాక్కు. వెలివేయబడిన స్థితి అక్కడ రాయబడి, వారు ఏమంటున్నారంట, ఎవరును లక్ష్య పెట్టని సియోను. నిన్ను ఎవరు లక్ష్య పెట్టడం లేదేమో, నిన్ను వెలివేసేసారేమో. మన బంధువులు, మన స్నేహితులు లక్ష్య పెట్టకుండా మనం వెలివేసిన స్థితిలో, వెలివేయబడిన స్థితిలో ఈరోజు నీవు నేను ఉన్నామేమో. కానీ మన దేవుడు మనకి మనకి ఆయన ఆరోగ్యము కలుగజేయబోతున్నాడు. మన గాయాలు కట్టబోతున్నాడు. మన గాయములు కట్టే దేవుడు, మనకు ఆరోగ్యము దయచేసే దేవుడు, మనల్ని స్వస్థపరిచే దేవుడు, మనకు విడుదలిచ్చే దేవుడు, మన జీవితంలో మన క్షేమముతో సమాధానంతో నింపే ఆ సర్వశక్తిమంతుడు మళ్ళీ లేవనెత్తబోతున్నాడు, మళ్ళీ బలపరచబోతున్నాడు. మన ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రభు కట్టబోతున్నాడు. నూతనమైన ఆశీర్వాదముల చేత ఈ దినం ప్రభు నిన్ను నన్ను నింపబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మాటలు వింటున్నా నీవు ధైర్యం తెచ్చుకో. మనుషులు వెలివేయచ్చు, మనుషులు మనల్ని లక్ష్య పెట్టకపోవచ్చు, మనుషులు చులకనగా చూడొచ్చు, మనుషులు వేరైన స్థితిలో మనల్ని చూడొచ్చు, ట్రీట్ చేయొచ్చు. కానీ మన దేవుడు మనల్ని గాయాలు కట్టబోతున్నాడు. మన దేవుడు మనల్ని ఆయన మన ఆరోగ్యాన్ని కలుగ చేయబోతున్నాడు. మన గాయములను మాన్పబోతున్నాడు. మన జీవితంలో నూతన కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. మన గాయాలు కట్టే దేవుడు అండి ఆయన. మనుషులు గాయపరుస్తారు మనుషుల మాటల చేత, మనుషుల యొక్క ప్రవర్తన చేత, మనుషుల యొక్క సూటిపోటి మాటల చేత ఈరోజు నీవు నేను గాయపరచబడుతున్నామేమో. కానీ మన దేవుడు గాయపరిచే దేవుడు కాదు, ఆయన గాయములు కట్టే దేవుడు. కొన్నిసార్లు గాయపరుస్తాడు ఆయన,
ఆయన చేతులే గాయములు చేయును, ఆయన చేతులే గాయములు కట్టును. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు, మిడతలు లాంటి పరిస్థితులు, తినివేసే పరిస్థితులు, నష్ట పరిస్థితులు కొన్నిసార్లు ప్రభు అనుమతిస్తాడు నీ నా విశ్వాసాన్ని చూడడానికి, నీ నా విశ్వాస పరిమాణాన్ని తెలుసుకోవడానికి. నిన్ను నన్ను పరీక్షించినప్పుడు నీ నా విశ్వాస పరిమాణం ఎలా ఉందో ప్రభు గమనిస్తా ఉంటాడు. కానీ ఈరోజు నీ నా జీవితంలో ప్రభువు ఆయన మనకు ఆరోగ్యాన్ని కలుగజేయబోతున్నాడు. ప్రభు ఈ విదయం నీతో వాగ్దానం చేస్తున్నాడు, నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే అని. భయపడద్దు, భయపడకు ప్రియ సహోదరి సహోదరుడా. మనం భయపడాల్సిన అవసరం లేదు. మనం ధైర్యంతో ఉన్నాం, మనం విశ్వాసంతో ఉన్నాం, మనం నమ్మకత్వంతో ఉన్నాం, మన నిరీక్షణతో ఉన్నాం. మన నిరీక్షణ మనల్ని ఎన్నడూ సిగ్గుపరచబడదు. మన నిరీక్షణ మనల్ని ఎన్నడూ సిగ్గుపరచదండి. మన దేవుడు మనకు సహాయం చేయబోతున్నాడు, మన దేవుడు మనకు విడుదల ఇవ్వబోతున్నాడు, మన దేవుడు మనల్ని దర్శించబోతున్నాడు. హల్లెలూయా. మనకు ఉదాహరణ చూస్తే యోబు జీవితం ఉంది. వెలివేయబడిన స్థితి. ఊజు దేశంలోని గొప్ప ధనవంతుడు ఊరు వెలుపట పడి ఉండి ఆ చిల్ల పెంకుతో తన గాయాలు గీక్కుంటూ ఆ బాధను అనుభవిస్తూ, ఆ వేదన అనుభవిస్తున్నాడు, ఆ పుండులు అనుభవిస్తున్నాడండి. అనారోగ్యాన్ని అనుభవిస్తున్నాడు. ఒకప్పుడు ఆ ఊర్లోని గొప్ప ధనవంతుడు, గొప్ప స్థానంలో ఉన్న వ్యక్తి, గొప్ప హోదా, గొప్ప పలుకుబడి, గొప్ప స్థితి, గొప్ప అన్ని ఉన్న వ్యక్తి జీవితం అక్కడ ఏమైపోతుంది? ఏమి లేని వ్యక్తిగా, నిరాయుధుడిగా, రోగముతో పడి ఉన్న ఆ యోబు స్థితిని చూచిన దేవుడు యోబుకు తిరిగి మరలా అతని గాయాలు ప్రభు కట్టాడు. అతని స్థితిగతులు ప్రభు మార్చేశాడు. అతనికి ఆరోగ్యాన్ని ప్రభు ఇచ్చాడు. కోల్పోయిన మిడతలు లాంటి సాతాను తినివేసిన చీడ పురుగులు లాంటి సాతాను అతని జీవితాలు కలిగించిన నష్టాన్నంతటిని ప్రభు మరలా రెండింతలుగా ప్రభు దయచేశాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ నా జీవితంలో కూడా ప్రభు మేలుతో నింపబోతున్నాడు, ప్రభు ఆశీర్వాదంతో నింపబోతున్నాడు, ప్రభు క్షేమంతో నింపబోతున్నాడు. నిన్ను నన్ను ప్రభు లేవనెత్తబోతున్నాడు. నీ నా జీవితంలో ప్రభు నూతన కార్యాలు జరిగించబోతున్నాడు. ఈ రోజు ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నాయేమో, కష్ట పరిస్థితుల్లో ఉన్నామేమో, దుఃఖ పరిస్థితుల్లో నీవు నేను అనుభవిస్తున్నామేమో. ఈరోజు ఎందుకు నాకు ఈ ప్రతికూల పరిస్థితి, ఎందుకు నాకు జీవితం, ఎందుకు నాకు ఆ అనాలోచనగా మనం బ్రతుకుతున్నామేమో. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు నిన్ను నన్ను లేవనెత్తబోతున్నాడు. ప్రభు నీకు నాకు సహాయం చేయబోతున్నాడు. దేవుడు నీ నా జీవితంలో ప్రభు నూతన కార్యాలు ప్రభు దయచేయబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు కృంగిపోవద్దండి. ఈరోజు మన నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ప్రభు యందు నీవు నేను ఉంచిన విశ్వాసం, ప్రభు నందు నీవు నేను ఉంచిన స్థితి మన ప్రతికూల పరిస్థితుల నుంచి విడిపించబోతుంది. ప్రతికూల పరిస్థితుల్లో ప్రభు మనల్ని విడిపించబోతున్నాడు, స్వస్థత ఇవ్వబోతున్నాడు, ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నాడు, క్షేమాన్ని ఇవ్వబోతున్నాడు. యోబును దర్శించిన ఆ దేవుడే నీ నా జీవితాన్ని లేవనెత్తబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, కృంగిపోవద్దు. ఇంకా ఏ విధంగా ప్రభు మనకు స్వస్థత ఇస్తాడంటే బైబిల్ గ్రంథం మనం చూస్తే 107వ కీర్తన 20వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను, ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించాను. తన వాక్కు చేత ప్రభు నేను నన్ను స్వస్థపరచబోతు. అంటే ఆయన వాక్యము ద్వారా కూడా స్వస్థత. వాక్యము ద్వారా ఆయన వాక్యం వింటుండగానే మనం స్వస్థత పొందుకోబోతున్నాం. ఆయన వాక్కును పంపి నీ నా జీవితంలో స్వస్థత ఇవ్వబోతున్నాడు. ఈ రోజు నీ నా జీవితంలో ప్రభు ఒక వాక్ విడుదల చేస్తున్నా. ఏంటో తెలుసా? నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని ఆ వాక్కును ప్రభు ఈ రోజు నీ నా జీవితంలో విడుదల చేస్తా ఉన్నాడు. ఆయన విడుదల చేస్తున్నాడు నీ నా జీవితంలో. ఆయన వాక్కు చేత మనం నింపబడ్డాం. మన జీవితాల్లో స్వస్థత, మన జీవితాల్లో విడుదల, మన జీవితాల్లో ఆరోగ్యం, మన జీవితాల్లో నెమ్మదిని ఈరోజు ప్రభు ఇవ్వబోతున్నాడు. ఈరోజు ఆయన వాక్కు మనకు విడుదల ఇవ్వబోతుంది. ఆయన వాక్కు మనకు స్వస్థత ఇవ్వబోతుంది. ఆయన వాక్కు మన జీవితాల్లో నూతన కార్యాలు జరిగించబోతుంది. ఆయన వాక్కు కోల్పోయిన ఆశీర్వాదాన్ని మనకు దయచేయబోతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకా ఏమంటంట, ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించి, ఈరోజు ఏ గుంటలో, పాపపు గుంటలో, అపరాధాలని, అనారోగ్యాలని గుంటలో పడిన మన జీవితాన్ని ఆయన వాక్కు లేవనెత్తబోతుంది. పడిన చోట నుండి ప్రభు లేవనెత్తబోతున్నాడు. పడిన మన స్థితిని మార్చబోతున్నాడు. పడిన ప్రాకారాలు ప్రభు లేవనెత్తబోతున్నాడు. నీ నా జీవితంలో ప్రభు ఆయన వాక్కు చేత నిన్ను నన్ను స్వస్థపరచబోతున్నాడు. నీకు నాకు విడుదల ఇవ్వబోతున్నాడు. నిన్ను నన్ను లేవనెత్తబోతున్నాడు. నీ నా జీవితంలో నూతన కార్యాలు ప్రభువే జరిగించబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను కృంగిపోవాల్సిన పనుల, మనం బలహీనత చెందాల్సిన పనుల ఆయన వాక్కు మన జీవితాల్లో నూతన కార్యాలు జరిగించబోతా ఉంది. హల్లెలూయా. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తే, నా కుమారుడా నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీవు చెవియొగ్గుము. ఎప్పుడు ఆయన వాక్కు మన జీవితాల్లో
కార్యం చేస్తుందంటే, ఎప్పుడు ఆయన వాక్యం మనకు స్వస్థత ఇస్తుందంటే, ఎప్పుడు ఆయన వాక్యం మనం పడిన గుంటలో నుండి మనం లేవనెత్తుతుందంటే, ఆయన మాటలను మనం ఆలకించినప్పుడు, ఆయన వాక్యాలకు మనం చెవియొగ్గినప్పుడు. ఈ చెవులో వింటాం, ఈ చెవులు విడిచిపెడతాం. ఆసక్తితో వింటాం, విడిచిపెడతాం. అట్లా కాదండి. ఆయన మాటలు ఆలకించినప్పుడు, ఆయన మాటలు విన్నప్పుడు అంత మాత్రమే కాదు, ఆ మాటలను మన హృదయంలో చెవియొగ్గినప్పుడు, ఆ చెవియొగ్గి మనం ఆ మాటల ప్రకారంగా జీవించినప్పుడే మన జీవితంలో ఆయన వాక్కు కార్యసిద్ధి కలుగజేస్తుంది. ప్రభు అయితే వాగ్దానం చేస్తున్నాడు. ప్రభు అయితే ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్నాడు. కానీ ఆ వాక్కును రిసీవ్ చేసుకునే, ఆ వాక్కును ఆలకించే, ఆ వాక్కుకు చెవియొగ్గే జీవితం నీలో నాలో ఉండాలి. ఈరోజు వాక్యాన్ని చెవియొగ్గుతున్నామా? వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకుంటున్నామా? ఆ వాక్యానుసారంగా జీవించే జీవితం మనలో ఉందా? వాక్యానికి లోబడే జీవితం, వాక్యాన్ని అనుసరించే జీవితం, వాక్యానుసారంగా జీవించే జీవితం ఈరోజు నా జీవితంలో ఉందా? ప్రవచనం దానంతట అది కార్యసిద్ధి కలగదండి. ప్రవచనం దానంతట అది నెరవేర్చబడదండి. ఆ ప్రవచనాన్ని నీవు ఆలకించాలి. ప్రభు ఇచ్చిన వాక్కును ఆలకించాలి. ప్రభు ఇచ్చిన వాక్కుకు చెవియొగ్గాలి. దాన్ని అనుసరించాలి. దాని కొరకు ప్రార్థించాలి. అప్పుడే ఆయన ఇచ్చిన వాక్కు నా జీవితంలో నెరవేర్చబడబోతా ఉంది. హల్లెలూయా! అనేక వాగ్దానాలు ప్రభు చేశాడు. మొదటి దినం 50 దినాల ప్రారంభ దినము నుండి ఈ 43వ దినం వరకు ప్రభు ప్రతి దినం ఒక నూతనమైన వాగ్దానం చేత ఆయన మనతో వాగ్దానం చేస్తూ వచ్చాడు. రిసీవ్ చేసుకున్నావా ఈరోజు? నేను రిసీవ్ చేసుకున్నానండి. ఆలకించానండి. ఈ రోజు ఏమి లేకపోవచ్చు ఈ స్థితి. ఈ రోజు ఏ స్థితి లేని స్థితిలో ఉండొచ్చు. కానీ ఆయన వాక్యము, ఆయన చేసిన నిబంధన, ఆయన ఇచ్చిన వాగ్దానము, ఆయన వాక్కు నా జీవితంలో కార్యసిద్ధి కలుగ చేయబోతుంది. నా జీవితంలో ఆ వాక్యము రూపు దాల్చబోతుంది. నా జీవితంలో ఆ వాక్కు నెరవేర్చబడబోతా ఉంది. మనం పడిన గుంటలో నుండి ఆ వాక్కు లేవనెత్తబోతుంది. మన అనారోగ్యంలో నుండి ఆ వాక్కు లేవనెత్తబోతుంది. మన అస్వస్థతలో నుండి ఆ వాక్కు లేవనెత్తబోతా ఉంది. ఈ రోజు ప్రభు వాక్కు మనల్ని బలపరచబోతుంది. హల్లెలూయా! ప్రియ సహోదరి సహోదరుడా, నేను కృంగిపోవద్దండి. ఈరోజు ప్రభు మనల్ని లేవనెత్తి బలపరచబోతున్నాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మనం చూస్తే 8వ వచనాన్ని చదువుకుంటే, ఆ శతాధిపతి ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. దేవుని మాట ఆయన సెలవిచ్చాడు. శతాధిపతి వచ్చాడు యేసు దగ్గరికి. 100 మంది పైన అధికారి అండి ఆయన. గొప్ప స్థాయి, గొప్ప హోదా, గొప్ప పలుకుబడి. అతను ఒకడు పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును. అతని చేతి కింద మనుషులు ఉన్నారు. 100 మంది దాసులు అతని మాట వినేవారు ఉన్నారు. అటువంటి హోదాలో ఉన్న వ్యక్తి యేసుప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నా దాసులు ఎవరి కోసం వస్తున్నాడు? తన కుటుంబంలో ఉన్న వారి కోసం రావడంలా, తన భార్య కోసమో, తన పిల్లల కోసమో, తన కుటుంబం వారి కోసమో, తన తల్లిదండ్రుల కోసమో రావడంలా, అతని దాసుని కోసం వస్తున్నాడండి. ఎంత మంచి శతాధిపతి! అతని దగ్గర పనిచేసే దాసులను ప్రేమిస్తారండి. పని చేయించుకుంటారు, జీతం పడేస్తారు. పని చేయించుకుంటారు, ఏదో కొంత ఆహారం పెడతారు అంతే. కానీ శతాధిపతి మాత్రం అతని దాసుని పక్షవాయు గల రోగంతో ఉంటే అతని దాసుని కోసం యేసుప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, అయ్యా నా దాసుడు పక్షవాయు రోగంతో మిగుల బాధపడుతున్నాడు, అతన్ని నువ్వు స్వస్థపరుస్తావా అంటే యేసుప్రభు అన్నాడు, అయ్యా శతాధిపతి నీతో పాటు నేను వస్తాను, నేను నీ దాసుని స్వస్థపరుస్తానంటే ఆయన అంటున్నాడు, అయ్యా 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 వద్దొద్దు, నువ్వు నా ఇంటిలోనికి రావడానికి నేను పాత్రుని కాదు. నువ్వు నా ఇంట్లోకి రావడానికి నేను అర్హుణ్ణి కాదు. నాకు ఆ అర్హత లేదు, ఆ యోగ్యత లేదు నాకు. నీ ఇంట్లోకి వచ్చే అర్హత యోగ్యత నాకు లేదయ్యా. నీవు నా ఇంట్లోకి వచ్చడానికి నేను పాత్రుని కాదు ప్రభువా అని ఒప్పుకుంటున్నాడండి. ఆ శతాధిపతి విశ్వాసాన్ని ప్రభు చూచాడు. ఆయన అడుగుతున్నాడు, అయ్యా నువ్వు మాట మాత్రం సెలవియ్యి, అక్కడ నా దాసుడు బాగుపరచబడతాడు. యేసు ప్రభు మాట మాత్రం సెలవిచ్చాడంతే. ఆయన మాట వారి జీవితాల్లో స్వస్థతనిచ్చింది. ప్రభు వాక్కు నా జీవితంలో స్వస్థత ఇవ్వబోతుంది. శతాధిపతి దాసునికి ఏ విధంగా స్వస్థత కలిగిందో ఈ ఉదయం ప్రభు వాక్కు నా జీవితంలో కూడా స్వస్థత ఇవ్వబోతుంది. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, 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 నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనేనని ఈ దినం ప్రభువు నీతో వాగ్దానము చేస్తుండగా ఈ మాట గట్టిగా పట్టుకో ప్రియ సహోదరి సహోదరుడా. స్వస్థత నీకు శీఘ్రముగా లభించబోతుంది ఈ దినమే. 50 దినాలలోనే నీకు విడుదల, యేసు నామములో విడుదల కలగబోతా ఉంది. నమ్ము ఈ మాట.
రిసీవ్ చేసుకో ఆయన వాక్కును. ఆయన వాక్కు స్వస్థపరిచేది, ఆయన వాక్కు విడుదల ఇచ్చేది. ఈరోజు నా జీవితంలో ప్రభు వాక్కు స్వస్థత ఇవ్వబోతుంది, ప్రభు వాక్కు విడుదల ఇవ్వబోతుంది. ఆ శతాధిపతి యొక్క దాసుని 13వ మనం చూస్తే, అతడు అంతటా యేసు ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవును గాకని శతాధిపతితో చెప్పాను. ఆ గడియలోనే అతడి దాసుడు స్వస్థత పొందాను. ఆయన విశ్వాసాన్ని ప్రభు చూచాడు. ప్రభువే ఆశ్చర్యపడుతున్నాడు. ఇశ్రాయేలీయులోనైనను ఇంతటి విశ్వాసం కలిగిన వ్యక్తిని నేను చూడలా. ఎంత విశ్వాసం! ప్రభువే ఆశ్చర్యపడ్డాడండి. ప్రభువుని ఆశ్చర్యపరిచిన విశ్వాసం. ప్రభు అంటున్నాడు, ఇక వెళ్ళుము, నీ విశ్వాసము నీ దాసునికి స్వస్థత కలుగ చేయబోతుంది, నువ్వు వెళ్ళు అంటానే ఆ గడియలోనే అతడు దాసుడు స్వస్థత పొందాడండి. ఆయన వాక్కు విడుదల ఇచ్చింది, ఆయన వాక్కు స్వస్థపరిచింది, ఆయన వాక్కు అద్భుతం చేసింది. ఈరోజు ప్రభు మాటలు నిర్లక్ష్యంగా వింటున్నామేమో, ప్రభు మాటలు పెడి చెవిని పెడుతున్నామేమో. ప్రభు మాట్లాడుతుంటే నిన్ను స్వస్థపరుస్తా, నీకు విడుదల ఇస్తా, నిన్ను బాగు చేస్తా, నీకు తోడుగా ఉన్నా, నీతోనే ఉన్నా, నీలోనే ఉన్నా అని ఎన్నో పర్యాలు ధైర్యపరుస్తున్న పెడి చెవిని పెట్టి ఇంకా దుఃఖమే, ఇంకా బాధే, ఇంకా వేదన చెందుతున్నావేమో, కలత చెందుతున్నావేమో, హృదయంలో మనసు గాయం చేత ఇంకా ఉన్నావేమో. ధైర్యం తెచ్చుకో. ఈ దినం, ఈ రోజు ప్రభు నేను హెచ్చరిస్తున్నాడు. ఈ రోజు ప్రభు నిన్ను ధైర్యపరుస్తున్నాడు. నీ మనస్సుకైన గాయాన్ని, నీ హృదయానికైన గాయాన్ని, నీ మనస్సులో ఉన్న గాయాన్ని, వేదనను ప్రభు కొట్టివేయబోతున్నాడు. నిన్ను నన్ను ప్రభు దర్శించబోతున్నాడు. నిన్ను నన్ను లేవనెత్తబోతున్నాడు. నా స్థితిగతులు మార్చబోతున్నాడు. నిన్ను నన్ను లేవనెత్తబోతున్నాడు. అద్భుత రీతిగా నిన్ను నన్ను ప్రభు బలపరచబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, కృంగిపోవకిక, అధైర్యం చెందొద్దిక, ధైర్యం తెచ్చుకుందాం. సైన్యాధిపతి జీవితంలో ప్రభు వాక్కు ద్వారా ఈరోజు మనకు స్వస్థత. మన పాపములు క్షమించబడ్డం ద్వారా మనకు స్వస్థత. మూడవదిగా మనం చూసాం ఏంటి? 4వది, మన జీవితంలో మన ప్రతికూల పరిస్థితుల నుంచి ప్రభు విడిపించే స్వస్థత ఇవ్వబోతున్నాడు. 3వదిగా ఆత్మీయ స్వస్థతను ప్రభు దయచేయబోతున్నాడు. మన పాపములు క్షమించి ప్రభు మనకు స్వస్థత ఇవ్వబోతున్నాడు. మన మనస్సుకైన అనారోగ్యాన్ని, మన మనస్సుకైన గాయాన్ని ప్రభు స్వస్థపరచబోతున్నాడు. మన శరీరానికైన ఆ అనారోగ్యాన్ని ప్రభు స్వస్థపరచబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, 6వదిగా మార్కు సువార్త 5వ అధ్యాయం ప్రభు మన ఇంకా ఏ విధంగా స్వస్థపరుస్తాడంటే, మార్కు సువార్త 5వ అధ్యాయం 34వ వచనాన్ని మనం చదువుకుంటే, అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచెను, సమాధానం గలదాన వైపుము. ఒక రక్తస్రావ రోగంతో బాధపడుతున్న ఇక స్త్రీ జీవితంలో అనేకమైన వైద్యుల దగ్గరికి వెళ్ళి, అనేకమైన వైద్యుల చేత ఆమె ట్రీట్మెంట్ తీసుకున్నా, డబ్బు వేయపరుచుకున్నా, డబ్బంతా పోగొట్టుకున్నా, ఆమె జీవితంలో స్వస్థత కలగల. ఆమె కలిగి ఉన్న అనారోగ్యాన్ని బట్టి, ఆమె కలిగి ఉన్న రక్తస్రావ రోగాన్ని బట్టి ఆమె పొందుతున్న వేదనను ప్రభు చూచాడు. ప్రియ సహోదరి సహోదరుడా, యేసు ప్రభు ఆ గ్రామానికి వచ్చాడని, యేసు ప్రభు ఆ మార్గం గుండా వెళ్తున్నాడని ఆమె విని, ఆమె విశ్వాసంతో ఏం చేసిందంటే, యేసు ప్రభు ఆ యొక్క జన సమూహంలో వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టిందని వెనుకకు వెళ్ళి, ఆమె యేసు ప్రభు వస్త్రపు చెంగు ముట్టగానే ప్రభావం ఆయనలో నుండి వెళ్ళి ఆమెను తాకగానే ఆమె రక్తధార కట్టేనని బైబిల్ చెప్తా ఉంది. ఆమె రక్తధార కట్టింది. ఎంతో మంది వైద్యులు ఆమె జీవితంలో స్వస్థత ఇవ్వలేకపోయారు. ఎంతో మంది వైద్యులు ఆమెను బాగు చేయలేకపోయారు. ఈరోజు వైద్యులను నమ్ముకున్నాం. వైద్యులు అనేక రీతుల్లో అనేక ఆపరేషన్ చేస్తున్నా, అనేక ఆపరేషన్ ఫెయిల్ అయిపోయి ఈరోజు మరణకరమైన పరిస్థితుల్లో నా జీవితం ఉందేమో, మన పరమ వైద్యుడు ఆయన స్వస్థపరచగల దేవుడు. రక్తస్రావం కలిగిన స్త్రీ డైరెక్ట్ ఆమె యేసు ప్రభు దగ్గరికి వచ్చి స్వస్థత ముందుకోలే. అంతకు ముందు ఆమె జీవితము 25వ వచనంలో మనం చూస్తే, 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన యొక్క స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి, అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళి తిప్పలు పడిందండి. ఏ డాక్టర్ బాగు చేస్తారంటే ఆ డాక్టర్ దగ్గరికి, ఏ డాక్టర్ చెయ్యి మంచిదంటే ఆ డాక్టర్ దగ్గరికి, ఆ డాక్టర్ బాగు చూస్తాడంటే ఆ డాక్టర్ దగ్గరికి, అనేకమైన వైద్యుల చేత తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకటపడింది. ఏ ప్రయోజనం లేదు. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఏ ప్రయోజనం లేదు. డబ్బంతా వ్యయమైపోతా ఉంది. మరింత సంకటం, మరింత అనారోగ్యానికి గురి చెందుతా ఉంది. బలహీనమైపోతా ఉంది. రక్తం అంతా వెళ్ళిపోతా ఉంది. ఆమె శ్రమ, వేదన అనుభవిస్తా ఉంది. ప్రియ సహోదరి సహోదరుడు, చివరిగా ఆమె విశ్వాసం యేసు వస్త్రాన్ని ముట్టింది. అక్కడ యేసు అంటున్నాడు, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను, సమాధానం గలదాన వైపు. ఈరోజు విశ్వాసం ద్వారా మనకు స్వస్థత. ప్రభు మీద నేను విశ్వాసం ఉంచితే,
నా దేవుడు నా రోగం నుంచి విడిపించగలడు. నా దేవుడు నా అనారోగ్యం నుంచి నన్ను విడిపించగలడు. నా దేవుడి మరణ బంధకాల నుండి నన్ను విడిపించగలడు. నా దేవుడి ఈ కీడుల నుండి, ఈ శోధన నుండి, ఈ సమస్యల నుంచి విడిపించగలనని నీవు నేను ప్రభువు మీద విశ్వాసం ఉంచితే చాలు. మన విశ్వాసం మనకు స్వస్థత ఇవ్వబోతుంది. మన విశ్వాసం మనకు విడుదల ఇవ్వబోతుంది. మన విశ్వాసం మనకు ఆరోగ్యాన్ని ఇవ్వబోతుంది. మన విశ్వాసం మన జీవితాల్లో కార్య సిద్ధి కలుగ చేయబోతుంది. హల్లెలూయా. ఆ రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ జీవితంలో ఆమె విశ్వాసం ఆమెను స్వస్థపరిచినట్లు, ఆమె విశ్వాసం ఆమెను బాగు చేసినట్లు, ఆమె విశ్వాసం ఆమె జీవితాల్లో కార్యాన్ని జరిగించినట్లు ఈరోజు ప్రభు మీద మనం ఉంచే విశ్వాసం మన జీవితంలో నూతన కార్యాలను జరిగించబోతుంది. ప్రభు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. ఈరోజు నిన్ను స్వస్థపరచి యెహోవాను నేనే సెలవిచ్చిన ఆ సర్వశక్తిమంతుడు మనకు స్వస్థత ఇవ్వబోతున్నాడు, మనకు విడుదల ఇవ్వబోతున్నాడు. ఉపవాస ప్రార్థనలో విశ్వాసంతో ఉందాం, ధైర్యం తెచ్చుకుందాం, ప్రభు మీద నమ్మకత్వాన్ని కలిగి ఉందాం. ఈ ఉదయం ప్రభు విశ్వాసంతో ఆయన పాదాలు పట్టుకుందాం. ప్రియ సహోదరి సహోదరు, ఈ మాటలు ప్రభు మన హృదయంలో మన మిడికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంతవరకు ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ధైర్యం తెచ్చుకుందాం. ఇంకా అవిశ్వాసం మనలో ఉందేమో, ఇంకా భయపడుతున్నామేమో, మన అనారోగ్యం బట్టి, మన ప్రతికూల పరిస్థితులను బట్టి, మన శోధనను బట్టి, మన సమస్యలను బట్టి ఈరోజు వేదన చెందుతూ బాధపడుతున్నామేమో, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మన దుఃఖ దినాలు ఆయన సమాప్తం చేయబోతున్నాడు. మన శ్రమల నుండి, మన పోరాటాలను ప్రభు విడిపించబోతున్నాడు. మన జీవితాల్లో ప్రభు నూతన కార్యాలు జరిగించబోతున్నాడు. విశ్వాసంతో ఉందాం, ధైర్యం తెచ్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారం కలిగిన దేవా, నిన్ను స్తుతిస్తున్నాం. ఈ ఉపవాస ప్రార్థనలో ఈ 43వ దినంలో ఇంతవరకు అల్పులమైన మాతో మీరు మాట్లాడుతూ వచ్చారు. నూతనమైన వాగ్దానాలు మా జీవితాలు మీరు జరిగిస్తూ వచ్చారు. ప్రభావ నీ స్తోత్రాలైనా, సర్వశక్తిమంతుడా మీకు వందనాలు. పరిశుద్ధుడా మీకు స్తోత్రం. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనేని ఈ దినం సెలవిచ్చిన దేవుడు, మాతో మాట్లాడిన దేవుడు, మమ్మల్ని ధైర్యపరిచిన దేవుడు, మమ్మల్ని బలపరిచిన దేవుడు, మా హృదయాంతరంగాలను దర్శిస్తున్న దేవుడు, ఈ ఉదయం తండ్రి నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. ఆయన అల్పులమైన మా జీవితంలో, అల్పులమైన మా బ్రతుకులను మీరు దర్శిస్తున్నందుకే మీకు వందనాలు. మా శ్రమలను, మా దుఃఖ దినములను, మా పోరాటాలను, మా వేదనను ఎరిగిన దేవుడు, మా హృదయ గాయాన్ని ఎరిగిన దేవుడు, అయ్యా మా తలంపులను ఎరిగిన దేవుడు, మా ప్రతికూల పరిస్థితులు ఎరిగిన దేవుడు, తండ్రి నీ వాక్కును పంపి బాగు చేసే దేవుడు, అయా నీ వాక్కు ద్వారా బాగు చేసే దేవుడు, విశ్వాసం ద్వారా స్వస్థపరిచే దేవుడు, పాపాలు క్షమించే ఆత్మీయ ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు. యేసయ్యా నిన్ను స్తుతిస్తున్నాం. ఈ ఉదయం ఏ బలహీనత చేత మేమున్నామో, ఏ దుఃఖము, ఏ వేదన, ఏ కన్నీరు, ఏ పోరాటాల చేత మేము నింపబడ్డాము, యేసు నామములో ఈ ఉదయం మీరు మమ్మల్ని దర్శించండి అయ్యా, మమ్మల్ని బలపరచండి అయ్యా, కీడుల నుండి విడిపించయ్యా, శోధుల నుంచి విడిపించయ్యా, మాంత్రిక శక్తుల నుండి, చీకటి శక్తుల నుండి, అంధకార శక్తుల నుండి, ఏ కుటుంబం ఏ వ్యాధులతో, ఏ బాధలతో, ఏ సమస్యలతో, ఏ పోరాటాలతో ఎంత మంది దినం బాధపడుతున్నారు, కన్నీరు కారుస్తున్నారు, వేదన చెందుతున్నారు, దుఃఖపడుతున్నారు, యేసు క్రీస్తు నామములో అలాంటి వారికి విడుదల కలుగును గాక. యేసు నామములో అలాంటి వారికి స్వస్థత కలుగును గాక. యేసు నామములో వారి జీవితాల అద్భుతాలు జరుగును గాక. ప్రభువా నీవే వారిని స్వస్థపరచును. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నదని ఈ రోజు మమ్మల్ని స్వస్థపరచడానికి మా కొరకై కొట్టించుకున్న దేవుడు, మా కొరకు శ్రమ పొందిన దేవుడు, మా కొరకు బాధించబడిన దేవుడు, తండ్రి నిన్ను స్తుతిస్తున్నాం. తండ్రి వెలివేయబడిన వారంగా ఉన్నాం తండ్రి. ఎవరు లక్ష్య పెట్టని స్థితిలో మేము ఉన్నాం, విడిచిపెట్టబడిన స్థితిలో ఉన్నాం. కానీ మాకు ఆరోగ్యమును కలుగజేసే దేవుడు, మా గాయములు కట్టే దేవుడు, మా గాయాలు మాన్పే దేవుడు, మా సర్వశక్తిమంతుడ మాతో మీరుండండి నాయన. మీరు మమ్మల్ని బలపరచండి తండ్రి. మీ కృప ద్వారా లేవనెత్తండి నాయన. శారీరక స్వస్థతనిచ్చే దేవుడు, శారీరక ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు, శారీరక స్వస్థతను అయా, మనస్సుకు స్వస్థతను అయా, పాపములు క్షమించే ఆత్మీయ స్వస్థతను తండ్రి, ప్రతికూల పరిస్థితులను విడిపించే దేవుడు అయా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా మా జీవితాల్లో వాక్కును పంపి స్వస్థపరిచే దేవుడు, అయ్యా విశ్వాసం ద్వారా స్వస్థపరిచే దేవుడు, యేసు క్రీస్తు నామంలో ఈ దినం మీరే మమ్మల్ని స్వస్థపరచండి అయ్యా. శతాధిపతి దాసుని మీ వాక్కు ద్వారా స్వస్థపరిచావు, మాట మాత్రం సెలవిచ్చి స్వస్థపరిచావు. ఈ రోజు మా జీవితంలో అయ్యా విడుదల ఇవ్వయ్యా, స్వస్థత ఇవ్వయ్యా. ఎంత మంది ఏ విషయాల్లో బాధపడుతున్నారయ్యా, ఎంత మంది కన్నీరు కారుస్తున్నారు, ఎంత మంది వేదన శిబారా ఖారాల రమ హూరాల రబా సి రిబారా ఖారాల రిబారా సి రిబందర కూరియారమ. పరిశుద్ధాత్ముడ మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఎంత మంది దుఃఖపడుతున్నారు, వారి దుఃఖ దినములు నాట్యముగా, వారి కన్నీటిని నాట్యముగా అయా మీరే మార్చమని ప్రార్థిస్తున్నాం. ప్రతి వారి కన్నీరు తొడవండి, ప్రతి వారి వేదన తొలగించండి, ప్రతి వారి జీవితంలో అద్భుతం చేయండి, ప్రతి వారి జీవితంలో ఆశ్చర్యకార్యాలు జరిగించండి. ప్రతి కాడి విరగొట్టని, దుర్మార్గులు కట్టిన కట్లు, మాంత్రిక కట్లు, చేతబడి కట్లు, బాణమతి అయా ప్రతి చేతబడి కట్లను యేసు నామములో బంధిస్తున్నాం. ప్రతి వారికి విడుదలయ్యా, విడుదలయ్యా, స్వస్థతయ్య, స్వస్థతయ్య, క్షేమమయ్య, ఆరోగ్యమయ్య, నెమ్మదయ్య. ప్రతి జీవితాన్ని మీరు వెలిగించండి, ముట్టండి
లేవనెత్తండి, బలపరచండి. ప్రతి వారి జీవితంలో నూతనమైన కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు పరిశుద్ధాత్మను మీరే జరిగించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి వారి దుఃఖ దినాలు సమాప్తం చేయండి అయ్యా. ప్రతి వారి కన్నీరు తుడవండి అయ్యా. ప్రతి వారి వేదన, ప్రతి వారి దుఃఖములన్నీ మీరు విడిపించండి. ఎవరెవరు ఏ మానసిక ఒత్తిళ్లతో ఉన్నారు, అయ్యా, హృదయ గాయాన్ని ఎరిగిన దేవుడు అయ్యా, హృదయంలో ఉన్న తలంపుడు ఎరిగి ఉన్న దేవుడు అయ్యా, హృదయంలో ఉన్న అనారోగ్యం ఎరిగి ఉన్న దేవుడు అయ్యా, గుండె చెదిన వారిని బాగు చేసే దేవుడు ప్రభువా, నీకు స్తోత్రాలైన ప్రతి వారిని బాగు చేయండి, విడిపించండి అయ్యా. రవలి శిష్టిని దర్శించండి, మంచి ఆరోగ్యం ఇవ్వండి. ఇంకా ఎంతమంది అలాంటి బాధలు అనుభవిస్తున్నారు, ఎంతమంది ఈ మాటలు విన్నారు, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, ఎవరైతే జీవితంలో ఏ తెగులు, ఏ కుటుంబంలో ఏ సాతాను పోరాటాలు వెంబడిస్తున్నాయి, ప్రతి కుటుంబానికి, నా కుటుంబానికి, మా కుటుంబాలకు ఏసు నామములో విడుదల కలుగును గాక, ఏసు నామములో స్వస్థత కలుగును గాక, ఏసు నామములో ఆరోగ్యం కలుగును గాక, ఏసు నామములో ప్రతి వారి బంధకాలపై విడుదల విజయము కలుగును గాక. దేవా, మీరే స్వస్థపరిచి విడుదల ఇవ్వండి, అద్భుతం చేయండి అయ్యా. కీడులన్నీ విడిపించండి. ప్రతి వారి కుటుంబంలో మీ మేలైన కార్యాన్ని, మీ స్వస్థత కార్యాన్ని, మీ విడుదల కార్యాన్ని మీరే జరిగించి బలపరచుమని సర్వశక్తి గల నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంతవరకు ప్రభు వాక్యాన్ని వినటానికి, ప్రభు మాటలు ధ్యానించడానికి, ప్రభు చిత్తానుసారంగా నిలవబడటానికి ప్రభు మన కృప చూపించాడు. ఈ ఉదయం నా జీవితంలో, నా కుటుంబంలో ప్రభు మళ్ళీ స్వస్థపరచబోతున్నాడు. మన పాపాలు క్షమించబోతున్నాడు. ప్రభు మనకు విడుదల ఇవ్వబోతున్నాడు. మన అంతరంగంలో నూతన కార్యాన్ని ప్రభు జరిగించబోతున్నాడు. స్థిరమైన మనసు నూతనంగా ప్రభు పుట్టించబోతున్నాడు. మన కుటుంబాలను, మనల్ని ప్రభు దర్శించి మనకు విడుదలను ప్రభు దయచేయును గాక, ఆమేన్. సహోదరి సహోదరులారా, బ్రదర్ హనన్య అనే యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకులకు యూట్యూబ్ ఛానల్ పరిచయం చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు కామెంట్ రూపంలో తెలియచేయండి. మనం ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. మిగిలి ఉన్న 7 దినాలు శక్తివంతముగా, మునుపెన్నడు చూడండి, ఆత్మబలం చేత నింపబడి శక్తివంతంగా ప్రభును స్తుతిద్దాం. ఈ 7 దినాలు ప్రభు సన్నిధిలో మొరపెడదాం. 7 దినాల శక్తి కలిగిన ప్రార్థనల చేత మన జీవితంలో ప్రభు నూతన కార్యాలు, బలమైన కార్యాలు ప్రభు మన జీవితాల్లో జరిగించి బలపరుచును గాక, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. మళ్ళా రేపటి దినాన మనం కలుసుకుందాం. ప్రభు మన జీవితాల్లో నూతన కార్యాలు జరిగించును గాక. ప్రైజ్ ది లార్డ్.